Yes, friends. Good. Is my voice is audible, friends? Yes. Is my screen is visible to you? Yes, friends. Try to respond. Good. Okay, no problem. Even if not respond also, you can. Good. సో జనరల్గా మనం ఈ క్లాస్ దేనికి అంటే యాక్చువల్గా ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ మరి ఈ సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఈరోజు అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి తెలియని వాళ్ళు లేరు. సాఫ్ట్వేర్ జాబ్ తెలియని వాళ్ళు లేరు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా. ఎస్, గుడ్, బాగుంది. అయితే ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ప్రతి వాళ్ళకి కోరిక ఉంది. ఓకే, ఎస్, దే వాంట్ టు డూ ఏ సాఫ్ట్వేర్ జాబ్. ఎస్, ఎక్సలెంట్, గుడ్, మంచి ఆలోచన. అయితే ప్రతి వ్యక్తి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి ఎలిజిబుల్ ఉంది ఈరోజు. నో ప్రాబ్లం. ఎస్, ఎనీబడి కెన్ ఎంటర్ ఇన్ టు సాఫ్ట్వేర్ సెక్టర్ అండ్ ఎనీబడి కెన్ డూ ఏ సాఫ్ట్వేర్ జాబ్. నో ప్రాబ్లం. అంటే ఏంటి ఇక్కడ ఎనీబడి అంటే ఎవరు సార్? సపోజ్ మీరు ఏదైనా సరే ఒక డిగ్రీ పూర్తి చేసిన, ఓకే, నో ప్రాబ్లం, యూ కెన్ జాయిన్ ఏ డిగ్రీ అండ్ నార్మల్ డిగ్రీ బీకామ్, బిఏ, బిజెడ్సి, బిఫార్మసీ, తర్వాత బీబీఏ, లైక్ దిస్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ, అట్లా వాళ్ళు సాఫ్ట్వేర్ లోకి రావచ్చు. గుడ్. అలాగా కాకుండా మనం బీటెక్ చూస్తాం. బీటెక్, సో బీటెక్ లో అన్ని బ్రాంచెస్, ఎనీ బ్రాంచ్. సో మెకానికల్ చదివిన వాళ్ళు, సో సివిల్ చదివిన వాళ్ళు, ఎస్, కంప్యూటర్ సైన్స్ సిఎస్సి అండ్ బీటెక్ ఐటీ, ఎస్, బీటెక్ సమ్ అదర్ ఈసీఈ, సమ్ అదర్ ట్రిపుల్ ఈ, ఇలా ఎవరైనా సరే ఎనీబడి కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఎనీబడి కెన్ గెట్ ద సాఫ్ట్వేర్ జాబ్ ఈజీలీ. ఎలా, హౌ అంటే ఒక సైడ్ లో వీళ్ళు ఉన్నారు, ఇంకో సైడ్ లో సో ఎంటెక్, అవునా, ఎంటెక్ తర్వాత ఎంసీఏ, ఆ తర్వాత ఎంఎస్సి, ఆ తర్వాత ఎంబీఏ, అర్థమైందా, ఎంఎస్సి, ఎస్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి సంథింగ్, ఎస్, ఎంఏ, ఎంకామ్, ఎస్ ఎస్, ఎంబీఏ, ఎస్ ఎస్, యూ కెన్. ఎంబీఏలో ఏ మోడ్యూల్ అయినా సరే నో ప్రాబ్లం. బట్ ఎంబీఏ అనేది ఒక డిగ్రీ, ఎంసీఏ ఎంఎస్సీ ఒక డిగ్రీ, ఎంసీఏ ఒక డిగ్రీ అనుకోవాలి మీరు, అంతే. దిస్ ఇస్ డిగ్రీ, అర్థమైందా? అది మాస్టర్ డిగ్రీ, ఎస్, బ్యాచులర్ డిగ్రీ, ఏదైనా సరే. అది మాస్టర్ డిగ్రీ అయినా ఏదైనా సరే, ఎస్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబుల్. ఓకే, బాగుంది. అయితే మరి ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ సాధించాలి అంటే దానికి ఉన్న అర్హతలు తెలిసినాయి. అంటే ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ మనకు వస్తుంది. మనం మరి సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఏం చేయాలి అంటే, సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ట్రైనింగ్ తీసుకో. ఓకే, మరి సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఏ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఎట్లా తీసుకోవాలి, అదే క్వశ్చన్ ఇక్కడ. సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఏం కావాలి? ట్రైనింగ్ తీసుకో. అంటే ట్రైనింగ్ అంటే ఏంది? ఎందుకు అంటే, ఎందుకు అంటే మనకి యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఏముంటుంది అంటే, సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి యాక్చువల్గా ఏముంటుంది రిక్వైర్మెంట్ అనేది మనం చూస్తే, జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం జరిగిద్ది అంటే, చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం చేస్తారు, ఏం జరిగిద్ది అనే దాన్ని మనం ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనం చూడాలంటే, ఫస్ట్ మనకి ఒక బిజినెస్ యాక్టివిటీ తెలియాలి. బిజినెస్, ఆ బిజినెస్ గురించి తెలియాలి. బిజినెస్ యాక్టివిటీ గురించి తెలియాలి. బిజినెస్ యాక్టివిటీ, ఓకే, బిజినెస్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ యాక్టివిటీ తెలియాలి. ఎస్, ఈ మధ్య కాలంలో మనం బిజినెస్ చాలా చూస్తున్నాం. సపోజ్ బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంకింగ్ బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే, బ్యాంకింగ్ అనేవాడు డిపాజిట్స్ తీసుకుంటాడు, సో విత్డ్రాల్స్ అవకాశం ఇస్తాడు, మన క్యాష్ విత్డ్రాల్ చేసుకోవడానికి, మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఇస్తాడు, మనం ఏదైనా పేమెంట్స్ చేయడానికి అవకాశం ఇస్తాడు, మనం ఏదైనా లోన్స్ తీసుకోవడానికి అవకాశం ఇస్తాడు. దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ ఇన్సైడ్ బ్యాంక్. అంటే నేనేమంటానంటే, బిజినెస్ నేమ్ ఏమో బ్యాంకింగ్, అర్థమైందా, బిజినెస్ యాక్టివిటీ ఇది జనరల్ గా. సో అట్లా కాకుండా మనకి బిజినెస్ ఈ రోజు ఈ మధ్య కాలంలో ఫుడ్ బిజినెస్ ఉంది. మరి ఫుడ్ బిజినెస్ అనేది ఏంది? బిజినెస్ పేరు. మరి ఫుడ్ బిజినెస్ ఏం చేస్తున్నారు కొంతమంది, మనం ఆర్డర్స్ ఇస్తున్నాం. ఎస్, జస్ట్ గివ్ ఎన్ ఆర్డర్ అండ్ టేక్ ద ఫుడ్. అర్థమైందా? టేక్ ద ఫుడ్, దట్ మీన్స్ వాట్? మీరు ఆర్డర్ ఇస్తే
మీ ఇంటికి డెలివరీ వస్తుంది. ఎస్, దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ బిజినెస్. ద బిజినెస్ ఈజ్ వాట్? ఫుడ్ బిజినెస్. ఎస్. అంటే ఇలాగ ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకి బ్యాంకింగ్ సెక్టార్లో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎస్. అంటే ఫుడ్ ఆర్డర్ ఇస్తే మనకు వస్తుంది. ఓకే, ఇంకొక సెక్టార్ తీసుకుంటే ట్రావెలింగ్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ట్రావెలింగ్, మరి ట్రావెలింగ్ బిజినెస్ అంటే ఏంది? ఏం లేదు, జస్ట్ మీరు టికెట్ బుక్ చేసుకోవాలి. బుక్ ద టికెట్స్. ఓకే. ఓకే. తర్వాత బస్సు మీరు కావాలన్న ప్లేస్ లో ఆగిద్ది, మీరు ఆ బస్ ఎక్కి వెళ్ళిపోవటం. అంతేనా? అంతే ట్రావెలింగ్ బిజినెస్ ఇది. దిస్ ఇస్ వాట్? జస్ట్ బుక్ ద టికెట్. అర్థమైందా? బుక్ ద టికెట్, ట్రావెల్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ టు ఎనీ ప్లేస్, నో ప్రాబ్లం. బుక్ ద టికెట్స్, ట్రావెల్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ టు ఎనీ ప్లేస్. ఇది ఒక బిజినెస్, ట్రావెలింగ్ బిజినెస్. అది అది ట్రైన్ అవ్వచ్చు, అది బస్ అవ్వచ్చు, అది ఫ్లైట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం, యూ కెన్ బుక్ ద టికెట్స్. అలాగా. ఇప్పుడు మనం చూస్తే ఎడ్యుకేషన్ బిజినెస్ కూడా ఉంది. ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ లో ఏం చేస్తాం? ఎడ్యుకేషన్ కి సంబంధించిన విషయాలు ఉంటాయి. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఎడ్యుకేషన్ కి సంబంధించిన బిజినెస్ లో అట్లా. ఆ, అది కాకుండా మనకి ఇంకా ఏం బిజినెస్లు ఉన్నాయి ఈ మధ్య కాలంలో? బాగా పాపులర్ ఏంది మనకి? ఈ కామర్స్ బిజినెస్. ఈ కామర్స్ అంటే ఈ బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే, మనం మన ఇంటి దగ్గరే ల్యాప్టాప్ పెట్టుకొని, మన ఇంటి దగ్గరే మొబైల్ పెట్టుకొని, ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువునైనా మన ఇంటి దగ్గరికి రప్పించుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఈ కామర్స్. ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఐటమ్ అయినా సరే, ఎక్కడ తయారైన ఐటమ్ అయినా సరే, జస్ట్ ఆర్డర్ ఇస్తే చాలు మన ఇంటికి డెలివరీ వస్తుంది. అరే ఇంతేనా? ఇంతే. ఏదైనా సరే, ఎనీబడి, ఎనీ కెన్ డూ. ఎస్. సపోజ్ మనం ఇండియాలో మనం పికిల్స్ తయారు చేస్తాం. యుఎస్ లో ఎవరో ఉన్నారు, వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, మనం పికిల్స్ ఇక్కడి నుంచి ప్యాక్ చేసి వాళ్ళకి పంపిస్తాం. దట్స్ ఇట్, ఓవర్. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఎస్. ఎస్. అది ఫుడ్ బిజినెస్ కి వచ్చింది నేను చెప్తాను. కానీ ఈ కామర్స్ అనే బిజినెస్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు. ఎలాగుంది ఈ కామర్స్ అనే బిజినెస్? ఏదైనా ప్రొడక్ట్ మనం కొనుక్కోవాలి. సో ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే, ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఐఎమ్ ఇన్ విలేజ్. దిస్ ఇస్ మై విలేజ్. బట్ బట్ దిస్ ఇస్ మై విలేజ్. ఇన్ మై విలేజ్ దేర్ ఆర్ నో షాప్స్. చాలా షాప్స్ లేవు, ఒక షాపే ఉంది. బట్ దాంట్లో ఉన్న బట్టలు నాకు నచ్చలా, దాంట్లో ఉన్న ఐటమ్స్ నాకు నచ్చలా, దాంట్లో ఉన్న వాచ్, దాంట్లో ఉన్న మొబైల్ ఫోన్స్, దాంట్లో ఉన్న సమ్మదరు నాకు నచ్చలా. ఎందుకు? విలేజ్ లో ఒక షాప్ ఉంది, నాకు నచ్చలా. అప్పుడు నేనేం చేయాలా? ఎస్, ఐ వాంట్ టు బై ఎ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద సిటీ. సిటీలో కొన్ని లక్షల షాపులు ఉన్నాయి. సిటీలో ఏమున్నాయి? కొన్ని లక్షల షాపులు ఉన్నాయి. ఓకే. ఓకే. మరి సిటీలో ఉన్న కొన్ని లక్షల షాపులు, ఇప్పుడు నేను విలేజ్ లో ఉన్న నేను, మరి సిటీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్ళాలా? మరి నాకు పనులు ఉంటాయి కదా, నాకు ఉద్యోగం ఉంది కదా. మరి నేను ఉద్యోగం 9 to 5 కదా. మరి 9 to 5 అయినప్పుడు సిటీకి ఎప్పుడు వెళ్ళాలా? నోవే. సరే, మన ఫ్యామిలీని ఎప్పుడు తీసుకువెళ్ళాలా? నోవే, కుదరటం. సరే, ఓకే, సెలవు పెడదాం, మళ్ళీ ఖర్చు అయితే అయ్యో. సరే, సెలవు మాట దేవుడు ఎడుగు, 2,000 అయిపోద్ది సెలవుకి, 2,000 ఖర్చు అయింది. కానీ ఇక్కడి నుంచి, ఈ మీ విలేజ్ నుంచి ఇక్కడ దాకా ట్రావెలింగ్ చేయాలంటే, రండి రండి సిటీకి మేము తీసుకెళ్తాం ఫ్రీగా అంటారా ఏంది ఎవరన్నో? రండి రండి సార్, టిఫిన్లు కూడా, టీలు మొత్తం తాగండి, మీరు విలేజ్ నుంచి వచ్చినట్టున్నారు పాపం, తీసుకోండి అని అంటారా? నో. మరి ఏం జరిగిద్ది? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలా. ఖర్చు పెట్టుకొని సిటీకి వెళ్ళాలా. సిటీలో రండి రండి సిటీకి వచ్చారు మీరు, తొందరగా ఇదిగో ఈ తీసేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటారా ఏంది ఎవడన్నో? మళ్ళీ మీరు సిటీలో ఉన్న షాపింగ్లన్నీ తిరగాల. తిరిగి 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 కాళ్ళు అరిగిపోతాయి, మీకు నచ్చదు. మళ్ళీ రెండో రోజు ఎక్కడ ఉండాలా? అరే ఇంటికి వెళ్దాం పదరా, అయిపోయింది. మరి అది అంటే ఏంది ఇది? ఎస్, డిఫికల్టీ టు పర్చేజ్ ఎనీ ఐటమ్ ఇన్ ద సిటీ. అదర్వైజ్ యూ మస్ట్ స్టే 2-3 days టైం. ఎస్, 2-3 రోజులు ఉండాలి. మరి అలాంటి కేసులో నీకు నచ్చిన ప్రొడక్ట్ నువ్వు కొనుక్కోవాలంటే కష్టం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందండి? మొత్తం ఆన్లైన్ టోటల్. అంటే ఏం జరుగుతుంది సార్ అంటే, ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. జస్ట్ నువ్వు ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకో, మీ ఇంటి దగ్గర ఆరు మొబైల్ ఇక్కడ చేతులు పట్టుకో. నీది నీ మొబైల్, ఇది నీ ల్యాప్టాప్. ఐదర్ మొబైల్ ఆర్ యువర్ ల్యాప్టాప్, నో ప్రాబ్లం. అది ల్యాప్టాప్ నుంచి అయినా, అది మొబైల్ నుంచి అయినా. ఎస్, మనం ఒక ఐటమ్ని సెర్చ్ చేసి, ఆ సెర్చ్ చేసిన ఐటమ్ని, అంటే సెర్చ్ చేసిన ఐటమ్ ఇదేనుకో, ఐటమ్ని మీ ఇంటికి రప్పించుకోవచ్చు. ఎస్, దిస్ ఈస్ పాసిబుల్ విత్ వాట్? అంటే వీ కెన్ పర్చేస్ దన్ ఐటమ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్, ఫ్రమ్ ఎనీవేర్.
అంటే 9 to 5 సార్ మా ఆఫీసు. అంటే 6 తర్వాత కూడా కొనొచ్చా? 6 తర్వాత కాదు. 24/7 యూ కెన్ పర్చేజ్ ఎనీ ఐటెమ్ బాస్. 9 to 5 నువ్వు బిజీగా ఉంటావు కరెక్టే. ఇంటికి వస్తావుగా 6 గంటలకి ఖాళీ లేదు. 7 గంటలకు ఖాళీ లేదు. 8 గంటలకు ఖాళీ లేదు. రేత్రి 10కి ఖాళీ అవుతావు కదా! అప్పుడు పర్చేజ్ చేసుకో. దట్ ఈస్ కాల్డ్ షాపింగ్. దట్ ఈస్ కాల్డ్ షాపింగ్. దట్ మీన్స్ వాట్? ఆన్‌లైన్ షాపింగ్. బాస్ ఆన్‌లైన్ షాపింగ్ నాట్ ఆఫ్‌లైన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఆన్‌లైన్ షాపింగ్ నాట్ ఆఫ్‌లైన్. వై? బికాస్ ఆఫ్‌లైన్‌లో ఏం జరిగిద్ది చెప్పాను కదా! ఎక్స్‌పెన్సెస్ ఆర్ మోర్. యాస్ వెల్ యాస్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్, ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ యాస్ వెల్ యాస్ అన్నిటికంటే ముఖ్యంగా టైం పోద్ది కదా! నీకు కుదరొచ్చు, కుదరకపోవచ్చు కదా! యెస్ ఆర్ నో? అట్లా. అంటే ఇదంతా ఏంది నీకు ట్రాజెడీ. సో, ఆఫ్‌లైన్ బిజినెస్ ఇది. ఆన్‌లైన్ బిజినెస్ ఇది. సో, ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఇది. సో, ఈ మధ్య కాలంలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆన్‌లైన్ షాపింగ్ ప్రిఫర్ చేస్తున్నాడు. అంతే మరి. ఇప్పుడు ఇట్లా అంటే ఈ విధంగా వచ్చేసింది. ఈ ఈ మధ్య కాలంలో. అంటే ఇంకోటి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో మీరు మీ ఇంటి దగ్గరే ఉంటారు. మీ ఇంటి దగ్గరే ఉండండి. ఓకే. నువ్వేదో హాస్పిటల్‌కెళ్ళాలా. ఓకే. నువ్వేదో సంథింగ్ కాల్డ్ రైల్వే స్టేషన్‌కెళ్ళాలా. నువ్వేదో సంథింగ్ కాల్డ్ కాలేజ్‌కెళ్ళాలి. మరి ఎళ్ళాలంటే మీ ఇంటి దగ్గరికి ఎవడొస్తాడు? మీ దగ్గర బండి లేదు. మీ దగ్గర కారు చేతిలో లేదు. మీ అబ్బాయి తీసుకొని ఎళ్ళిపోయాడు కారు. మీరు ఒక్కళ్ళే ఉన్నారు. యెస్. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలా? హాస్పిటల్‌కెళ్ళాలా? ఎక్కడికెళ్ళాలా? అప్పుడు ఏం చేస్తాడు? డైరెక్ట్‌గా మనం బుక్ చేసుకోవచ్చు ఏదైనా సరే వెహికల్‌ని. అది ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు. ఏదైనా యూ కెన్ బుక్ ఫ్రమ్ ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఫ్రమ్ ఎనీ టైమ్. బుక్ చేసుకుంటే చాలు. వాడు మీ ఇంటి దగ్గరికొస్తాడు. మిమ్మల్ని పిక్ చేసుకుంటాడు. డైరెక్ట్‌గా తీసుకెళ్ళి మిమ్మల్ని హాస్పిటల్‌లోనో, రైల్వే స్టేషన్‌లోనో, బస్ స్టాండ్‌లోనో, కాలేజీ దగ్గర దించేస్తాడు. సౌకర్యం, సౌకర్యం. దిస్ ఈస్ వాట్ ఆన్‌లైన్ ఫెసిలిటీ. ఆన్‌లైన్ ఫెసిలిటీ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవేర్, ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఎనీ టైమ్, ఫ్రమ్ ఎనీ ప్లేస్. యెస్, యెస్, యెస్. ఓకే. ఇదంతా ఏంది? బిజినెస్ బాస్. బిజినెస్. అసలు నీకు సాఫ్ట్‌వేర్ జాబ్ అర్థం కావాలంటే ఫస్ట్ అందరికి తెలియకుండా ఏదో ఊరకట్ల ఎళ్ళిపోయి టక్కన జాయిన్ అవుతా. అది కాదు. ఫస్ట్ ఏందంటే అసలు సాఫ్ట్‌వేర్ జాబ్ పక్కన పెట్టి, సాఫ్ట్‌వేర్ కోర్స్‌ని గురించి పక్కన పెట్టి, అసలు బిజినెస్ ఈ ప్రపంచంలో ఎలా ఉందో నేర్చుకో ఫస్ట్. బిజినెస్, బిజినెస్, బిజినెస్. బిజినెస్ ఎలా నడుస్తుందో నేర్చుకో. ఎక్సలెంట్ సాఫ్ట్‌వేర్ అంటే అప్పుడు అర్థమైద్ది నీకు. బిజినెస్ అనేది నేర్చుకోకుండా, బిజినెస్ యాక్టివిటీ నేర్చుకోకుండా సాఫ్ట్‌వేర్ అంటే కష్టం. అర్థం కాదు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. ఇట్లా. అంటే దీన్ని బట్టి ఏమైతుంది మీకు అంటే చూడండి రియాలిటీలో మీరు చూస్తే ప్రతిది గూడా బిజినెస్సు ఇక్కడ. అంతే సేమ్ థింగ్. మీ 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 ఫాదర్ ఉన్నారు. మీ ఫాదరు ఇక్కడున్నారు. మీ ఇంటి దగ్గరే ఉన్నారు. మీరెక్కడున్నారు? మీరు ఆఫీస్‌లో ఉన్నారు. మీ ఫాదర్ అన్నాడు, ఫోను చేసి, "అరేయ్ బాబు! ప్లీజ్ మెడిసిన్స్ కావాలి నాకు అర్జెంట్" అన్నాడు. మీరెక్కడున్నారు? మీరు ఆఫీస్‌లో ఉన్నారు. "అయ్యో! మెడిసిన్ కావాలా డ్యాడీ ఎట్లా నేను ఆఫీస్‌కొచ్చానే, సాయంత్రం 6 అయిద్ది డ్యాడీ 6 పీఎం అయిద్ది. అప్పుడు దాకా ఓకే." ఇప్పుడు ఇప్పుడు తీసుకోవాలిరా బాబు మెడిసిన్. మరి ఇప్పుడు కావాలంటే నేను ఆఫీస్‌లో ఉన్నా డ్యాడీ. మరి మీరెళ్ళగలరు. నేనెక్కడెళ్ళనురా? నాకు బాగాలేని మనిషిని ఎక్కడికెళ్ళి ఎక్కడికో పర్చేజ్ చేసుకోవాలి. ఐ యామ్ ఇన్ విలేజ్ రైట్ నౌ. ఐ యామ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ రైట్ నౌ. మరి అలాంటి కేస్‌లో అదే మెడిసిన్ ఎక్కడుంటాయో తెలీదు. ఏ షాప్‌లో మెడిసిన్ ఉంటాయో తెలీదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు? యెస్. బుక్ ద మెడిసిన్ త్రూ ఆన్‌లైన్. డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో మీ అడ్రెస్ ఇస్తే మీ ఇంటికి వెంటనే మీ ఫాదర్‌కి డోర్ టక్, టక్, టక్ డోర్. యెస్ సార్ ఇదిగోండి మీ మెడిసిన్ తీసుకోండి. డబ్బులు డబ్బులు మీ అబ్బాయి పే చేసాడు. బుకింగ్ కూడా మీ అబ్బాయి చేసాడు. ఓకే సార్. థాంక్ యూ. అరే ఫ్లెక్సిబిలిటీ బాస్. థిస్ ఈస్ వాట్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఇదంతా సౌకర్యం అంటున్నారు. ఈ సౌకర్యం ఏంటి? దీని పేరు ఆన్‌లైన్. సౌకర్యం పేరేంది? ఆన్‌లైన్ సౌకర్యం. ఆన్‌లైన్ ఫెసిలిటీ. మరి ఎందుకు సార్ ఆఫ్‌లైన్? ఆఫ్‌లైన్ కరెక్టే మంచిదే. కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. నువ్వు ఆఫీస్ నుంచి రావాలా, మీ డ్యాడీ ఇక అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ మెడిసిన్ షాప్‌లు ఎతుక్కోవాలి. మీ డ్యాడీకి అప్పుడివ్వాలా. ఇట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ 10 అవర్స్ టైమ్. బట్ ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఒక్క సెకండ్‌లో చాలు. సరే. ఇది అది గాదు. సరే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఓకే. మీరు ఆఫీస్‌కెళ్ళాలా? మీ 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 ఇంట్లో వాళ్ళు ఆఫీస్‌కెళ్ళాలా? అసలెవరు ఖాళీగా లేరు. అందరూ ఆఫీస్ వర్క్. సరే ఆఫీస్ వర్క్ 9-5 అనుకోండి. లేదా 10-6 అనుకోండి. అప్పుడేం జరిగింది? మీరు ఈరోజు ఆఫీస్ లేట్ అయింది. అంటే ఎంత? 7 అయింది. రావటమే 7.
మళ్ళీ అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మీరు వంట చేసుకోవటం కష్టం కదా. మీరు వంట చేసుకునే పరిస్థితిలో ఉన్నారో లేరో తెలియదు కదా. అప్పుడు మీరేం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో? ఎస్, జస్ట్ టక్ 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 అని ఒక ఫోన్ ఓపెన్ చేసి టక్కన 2 చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ వెంటనే. ఏదైతే మీరు ఇప్పుడు సపోజ్ లెట్సే ఇప్పుడు 8 అయింది అనుకో, 8 PM అయింది అనుకో, మీరు సపోజ్ 8 PMకి ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ గా తయారు చేసిన ఫుడ్ అంతా కూడా మీకు 10 to 8:20, అంటే దగ్గర దగ్గరగా చెప్పాలంటే 10 నుంచి 20 నిమిషాల లోపల నీకు ఫుడ్ అందేస్తుంది. ఇక్కడ నువ్వు ఈ లోపల స్నానం చేసి రెడీ అయిపోయి పిల్లలతో మాట్లాడుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇక వచ్చిన దాన్ని తినేయచ్చు. అంటే ఆన్లైన్ సౌకర్యం. అంటే క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి, నువ్వు మరి చెక్ చేసుకోవాలి. ఎస్, such a way that they are providing a facility. This is what food business. This is also called as online facility. Online అంటే ఇక నువ్వేంది ఇప్పుడు, ఇప్పుడు వచ్చావు ఆఫీస్ నుంచి, మళ్ళీ ఇప్పుడు వంట చేయాలంటే ఇంగ్రీడియంట్స్ కావాలి, బయటికి వెళ్ళి కొనుక్కోవాలి. చికెన్ కావాలి, బయటికి వెళ్ళి కొనాలి. టమాటాలు, చిల్లీ, అవి ఇవి ఏ కావాలంటే ఇంగ్రీడియంట్స్ ఏ కావాలన్నా బయటికి వెళ్ళి కొనుక్కోవాలి. వెజిటేబుల్స్ నీ దగ్గర లేవు, బయటికి వెళ్ళి కొనాలి. ఇదంతా పెద్ద ఇష్యూ. అందుకోసం ఏంది డైరెక్ట్ ఎట్లా ఇచ్చావు. ఈవెన్ ఇన్ కేస్ మీరు మీరు ఫ్రూట్స్ తినాలన్నా, లేదు వెజిటేబుల్స్ డైరెక్ట్ గా మీ ఇంటి దగ్గరికి డెలివరీగా కావాలన్నా ఆన్లైన్. ఎస్, బిగ్ బాస్కెట్, సంథింగ్ సంథింగ్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, చాలా వచ్చినాయి బాస్. అంతెందుకు, నీకు రైస్ బ్యాగ్ అయిపోయింది వెంటనే ఇంకోటి వచ్చింది, స్విగ్గీ ఇన్స్టామార్ట్, కొట్టు వెంటనే 5 నిమిషాల్లో సరుకులు డెలివరీ. అంటే వస్తుంది, ఈ ప్రపంచానికి అలవాటు చేస్తున్నారు వాళ్ళందరూ. ఏమని, మీ మీరు ఇంటి దగ్గరే ఉండండి, నో నీడ్ టు కమ్ టు ఎనీ షాప్. ఇంటి దగ్గరే ఉండు, మీ షాప్ దగ్గరికి వస్తాయి, అంటే మీ ఇంటి దగ్గరికి వస్తాయి సామాన్లన్నీ. మేము ఎలా చేస్తాం, మేము థర్డ్ పార్టీ అండి. మేము కూడా ఏంది, మేము కూడా ఒక కిరాణా షాప్ ఉంటుంది మాకు. ఆ కిరాణా షాప్కి వెళ్ళి మీరు ఇచ్చిన పట్టీ అంతా కిరాణా షాప్కి ఇస్తాం, వాడు పట్టీ కడతాడు. ఇదంతా చీటీ మీరు ఇస్తే దాని ప్రకారం సరుకులు మొత్తం ప్యాక్ చేస్తారు. ఆ ప్యాక్ తీసుకొచ్చి మీకు ఇస్తాం. వీఆర్ థర్డ్ పార్టీ అంటున్నాడు స్విగ్గీ ఇన్స్టామ్. అట్లా అంటే ఐటమ్స్ ఒకరి దగ్గర తీసుకొని ఆ ఐటమ్స్ నీకు అందజేస్తారు. అందజేసినందుకు ఇంతనే. దిస్ ఇస్ కాల్డ్ ఆన్లైన్ సౌకర్యం. అంటే ఇది ఈ ప్రపంచం మొత్తానికి అలవాటు అయింది. క్రమక్రమంగా వచ్చేస్తుంది. అంటే షాపులు పెట్టుకున్న వాళ్ళకి లాస్ లాస్ ఏమి ఉండదు ఇక్కడ. షాపులు పెరుగుతాయి. ఇక్కడ షాప్ ఇక్కడ ఉంది, నువ్వేం చేస్తావు, మీ ఇంట్లోనే షాప్ పెట్టుకో, మీ ఇంట్లోనే కిచెన్ షాప్ పెట్టుకో, మీ ఇంట్లోనే చికెన్ బిర్యానీ తయారు చేసే ఐటమ్ పెట్టుకో. బిజినెస్, మీ ఇంట్లో పెట్టుకున్న బిజినెస్, ఖర్చు తక్కువలో పెట్టిన బిజినెస్, ఇప్పుడు ఇదిగో వీళ్ళు సేల్ చేస్తున్నారు మీ బిజినెస్. చాలా మంది ఏమన్నారు, ఆన్లైన్ సౌకర్యం వస్తే అన్ని బిజినెస్లు పడిపోతాయి. నో 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 నో, ఆన్లైన్ సౌకర్యం వస్తే బిజినెస్లు పెరుగుతాయి. ఫ్లెక్సిబిలిటీ. ఆన్లైన్ మీన్స్ వాట్, ఫ్లెక్సిబిలిటీ. సో ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ తగ్గింది ఆన్లైన్ వల్ల, అంతే కదా. ఆఫ్లైన్ వల్ల ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ పెరిగింది, ఆన్లైన్ వల్ల ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ తగ్గింది. ఏంటి, ఎట్లా చెప్పగలరు మీరు? ఏం లేదు, మీరు ఇదిగో ప్రొడక్ట్స్, మీ మొబైల్స్ అవన్నీ మీ ఇంట్లో పెట్టుకుని కూర్చోండి. ఎవడో మీకు ఆర్డర్ ఇచ్చాడు ఆన్లైన్ లో, దాన్ని ప్యాక్ చేసి వాడికి పంపిస్తారు, అంతే, సింపుల్, ఓవర్. దిస్ ఇస్ వాట్ ప్రొడక్ట్స్ సేల్స్. అదే కదా ఫ్లిప్కార్ట్, ఈ కామర్స్ అదే కదా. ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్, మీషో, ఇవన్నీ అవే కదా. ఎస్, జియో, యాజియో, ఇవన్నీ మనం చూస్తున్నాం. స్నాప్డీల్, ఈబే, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఈ కామర్స్. సో ఈ విధంగా ఎట్లా అన్నమాట. అసలు ఇప్పుడు బిజినెస్ గురించి తెలుసుకున్నారు కొంతమంది. ఓకే, బిజినెస్ యాక్టివిటీ గురించి తెలుసుకున్నారు. ఓకే, మరి బిజినెస్ గురించి తెలుసుకున్న మీరు, బిజినెస్ యాక్టివిటీ గురించి తెలుసుకున్న మీరు, మరి ఈ బిజినెస్ అనేది, ఈ యాక్టివిటీ అనేది ఈ మధ్య కాలంలో మనకి ఎట్లా నడవాలి? ఆన్లైన్ లో నడవాలి. అది ఏ బిజినెస్ అయినా, ఫుడ్ బిజినెస్ అయినా, ట్రావెలింగ్ బిజినెస్ అయినా, ఏదైనా ఆన్లైన్, బ్యాంకింగ్ బిజినెస్ అయినా, ఇన్సూరెన్స్ అయినా, టెలికామ్ అయినా. టెలికామ్ అంటే ఏంది, రీఛార్జెస్. మరి అదే కదా, టెలికామ్ నడుస్తుంది, ఆన్లైన్ లో నడవాలి. మరి ఇప్పుడు ఆన్లైన్ ఏదైనా సరే, ఒక యాక్టివిటీ, ఒక బిజినెస్ యాక్టివిటీ ఆన్లైన్ లో జరగాలి అంటే, ఏదైనా ఒక బిజినెస్ యాక్టివిటీ ఆన్లైన్ లో జరగాలి అంటే, ఎస్ ఫ్రెండ్స్, దానికి ఏం కావాలి అంటే రెండే రెండు ఐటమ్స్ కావాలి. దానికి రెండే రెండు ఐటమ్స్ కావాలి. ఆ రెండు ఐటమ్స్ పేరు ఏంటంటే, సర్వర్స్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, అంతే. సర్వర్లు, సాఫ్ట్వేర్ రెండు కావాలి ఏదైనా సరే ఒక ఆన్లైన్ లో బిజినెస్ చేయాలంటే.
అఫ్ కోర్స్ స్టోరేజ్ కూడా కావాలి, అది వేరే విషయం, చూద్దాం. ఇట్లా ఇది అంటే సర్వర్లు సాఫ్ట్వేర్ కావాలి. అంటే ఏంది సర్వర్లు సాఫ్ట్వేర్లు అంటే ఏం లేదు, సింపుల్ గా నీ బిజినెస్ బ్యాంకింగ్ అనుకో. ఈ బిజినెస్ అనేది ఆన్లైన్ లో పెర్ఫామ్ చేయాలంటే, ఆన్లైన్ లో ప్రతి వ్యక్తి ఉపయోగించుకోవాలంటే ఈ బిజినెస్ మొత్తాన్ని తీసుకెళ్లి ఎస్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వాలి. ఈ బిజినెస్ మొత్తాన్ని తీసుకెళ్ళింది సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వాలి. ఎట్లాగిస్తాను నేను? ఎస్ సింపుల్ గా ఎలాగిస్తాను నేను సాఫ్ట్వేర్ కంపెనీకి? ఎస్ అంటే ఎట్లాగిస్తాను చూడండి. ఎలాగిస్తాను? ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నా పేరు ఇది, నా పేరు ఇది, ఇది ఏబిసి నా పేరు. ఓకే, ఏబిసి నా పేరు. నేను ఒక బ్యాంకింగ్ అనుకో, నాకు ఒక బ్యాంక్ యాక్టివిటీ ఉంది ఇట్లా. ఇదంతా నా బిజినెస్. అదే చెప్పాను కదా ఇందాక, బిజినెస్ అంటే ఏంది? అదే డిపాజిట్స్, విత్డ్రాల్స్, అవన్నీ బిజినెస్. ఇవన్నీ ఒక 100 పేపర్స్ మీద రాసుకున్నా, బిజినెస్ ఇలా ఉండాలని. ఇది మొత్తం ఆన్లైన్ లో జరగాలని నా కోరిక. ప్రతిదీ కూడా ఆన్లైన్ లో జరగాలి. సో ఆన్లైన్ లో జరగాలి కాబట్టి నాకు అర్థం కాల. అప్పుడు నేను ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చి, ఎక్స్పర్ట్ చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏం లేదు, ఏంటిది అన్నాడు. ఏం లేదు, సింపుల్, నాకు ఒక బిజినెస్ ఆన్లైన్ లో చేయాలనుకుంటున్నాను. నా బిజినెస్ ఎలా చేయాలనే దగ్గర నా దగ్గర ప్రింట్ ఉంది, ప్రూఫ్ ఉంది, బ్లూ ప్రింట్ ఉంది. ఎస్ వీ హ్యావ్ ఎ డాక్యుమెంటేషన్ ఆల్సో. బట్ ఈ బిజినెస్ మొత్తం ఆన్లైన్ లో జరగాలి ఇప్పుడు అర్జెంట్ గా. మరి ఏం కావాలని ఇతని దగ్గరికి వెళ్తే ఇతను సలహా చెప్పాడు. అరే ఫ్రెండ్, ఈ బిజినెస్ అంతా, యాక్టివిటీ అంతా ఆన్లైన్ లో జరగాలంటే దానికి సాఫ్ట్వేర్ కావాలి, మళ్ళీ దానిని నడిపించాలంటే సర్వర్లు కావాలి. సాఫ్ట్వేర్ కావాలి, దానిని నడిపించాలంటే సర్వర్లు కూడా కావాలి. ఓకే, మరి ఈ ఎవరిస్తారు? అవసరమైతే స్టోరేజ్ కూడానికి స్టోరేజ్ కూడా కావాలి. ఓకే, మరి ఇది అంతా ఎవరిస్తారు? ఎస్, అప్పుడు వీళ్ళిద్దరు కలిసి అప్రోచ్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు? ఎస్, ఓకే బాస్, మీ పేర్లు ఏంటి? నా పేరు ఏబిసి, ఈయన పేరు XYZ ఏదో. ఏం కావాలి మీకు? మాకేం లేదండి, మాకు ఒక బిజినెస్ ప్లాన్ ఉంది. ఈ బిజినెస్ ప్లాన్ అంతా కరెక్ట్ గానే ఉంది, ఇదిగో 100 పేజెస్ డాక్యుమెంటేషన్ కూడా ఉంది. ఈ మొత్తాన్ని, ఈ బిజినెస్ ప్లాన్ మొత్తాన్ని మీరు తీసుకొని మాకు ఒక సాఫ్ట్వేర్ గా దాన్ని తయారు చేసి మాకు ఇవ్వాలా. ఈ బిజినెస్ ప్లాన్ లో ఏదైతే మేము వర్డ్స్ రాసామో అలాగే పనిచేయాలి ఆ సాఫ్ట్వేర్. దాన్ని అంటే దీని అర్థం ఏంది తెలుసా? ఈ బిజినెస్ డాక్యుమెంట్ మొత్తం తీసుకొని, అంటే ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయి అని చెప్తున్నా నేను డైరెక్ట్ గా. ఎవరికి? సాఫ్ట్వేర్ కంపెనీకి. ఇండైరెక్ట్ గా నేను అది చెప్తుంది. అంటే దాని అర్థం ఏంది? టేక్ దిస్ బిజినెస్, కన్వర్ట్ యాజ్ అ సాఫ్ట్వేర్, ఆఫ్టర్ క్రియేటింగ్ ద సాఫ్ట్వేర్, రన్ దిస్ సాఫ్ట్వేర్ ఇమీడియట్లీ. సరే, ఆ రన్నింగ్ గొడవ అదంతా పక్కన పెడదాం. ఇది స్టోరీ. అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి ఏదైనా సరే ఒక బిజినెస్ ఇలా వస్తుంది. ఆ బిజినెస్ కి వాడు సాఫ్ట్వేర్ తయారు చేస్తూ ఉంటాడు. దీన్నే మనం ఏమంటాం అంటే ప్రాజెక్ట్ అంటాం. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ వచ్చింది అంతే. సో ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటాం. అంటే ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఏబిసి. కాబట్టి ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ నాకు వచ్చింది. అది విషయం ఆడ. సో ఎప్పుడైతే ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ నాకు వచ్చిందో, అంటే ఎవరికి? సాఫ్ట్వేర్ కంపెనీకి. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టాలి కదా. దాని బడ్జెట్ చూసుకోవాలా, దాని టైం డ్యూరేషన్ కూడా చూసుకోవాలా. బడ్జెట్ అంటే ఏంది? ఈ ఈ ఈ ఈ ఈ ప్రాజెక్ట్ చేయటానికి మీ దగ్గర ఇంత బడ్జెట్ తీసుకుంటాం, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 3 మంత్స్ టైం పడుతుంది. ఇట్లా బడ్జెట్ ఏమో ఇంత, ఒక 20 లక్షలు, టైం ఏమో 3 మంత్స్ పట్టింది ఇట్లా. సో దీనివల్ల మేము ఏం చేస్తాం? మీకు సాఫ్ట్వేర్ ని తయారు చేసిస్తాం. అంటే సాఫ్ట్వేర్ ని తయారు చేసిస్తాం, సాఫ్ట్వేర్ ని టెస్టింగ్ కూడా చేసిస్తాం. అంటే సింపుల్. ఇలాగనమాట. ఎవరు మాట్లాడుకుంటారు? సాఫ్ట్వేర్ కంపెనీ. దాన్నే మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటాం. ఎస్, అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే, ఎస్ ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ అనేది ఒక కంపెనీ. ఆ కంపెనీలో ఏముంటాయి అంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మరి ఈ ప్రాజెక్ట్స్ చేయడానికి ఎవరు కావాలంటే ఎంప్లాయీస్ కావాలి. మరి ఆ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? ప్రాజెక్ట్ మీద పని చేస్తారు. మరి ఈ ప్రాజెక్ట్స్ మీద పని చేయాలంటే మరి ఎంప్లాయీస్ కి స్కిల్స్ కావాలి. మరి స్కిల్స్ ఎలా వస్తాయి? ట్రైనింగ్ తీసుకోవాలి. అది విషయం. ట్రైనింగ్ తీసుకుంటే నీకు స్కిల్స్ వస్తాయి. అర్థమైందా? ఆ ట్రైనింగ్ తీసుకుంటే నీకు స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఈ ట్రైనింగ్ స్కిల్స్ వస్తాయి.
స్కిల్స్ వచ్చినందువల్ల నువ్వు ఎంప్లాయీగా జాయిన్ అవుతావు. ఎంప్లాయీగా జాయిన్ అయిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పని చేస్తావు. ప్రాజెక్ట్ మీద పని చేస్తే వాడు మంత్లీ నీకు శాలరీ ఇస్తాడు. ఇంతే సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే. ఓహో అదే. ఎస్ అంతే. మరి సార్ నేను బీటెక్ ఎంసీఏ డిగ్రీలో ఏం చదివానుగా అంటే చదివిన చదువులకి ప్లస్ ఈ స్కిల్స్ యాడ్ అవ్వాలా. అంటే నువ్వు డిగ్రీ ప్లస్ ఈ స్కిల్స్, ఎంటెక్ ప్లస్ ఈ స్కిల్స్, బీటెక్ ప్లస్ ఈ స్కిల్స్. నువ్వు ఏ డిగ్రీ చదివినా ఏది చదివినా సరే ముందు ఈ స్కిల్స్ నేర్చుకోవాలా. అర్థమైంది? డిగ్రీ ప్లస్ స్కిల్స్ రెండు రెండు కలిస్తే నువ్వు ప్రాజెక్టుల మీద పనిచేయొచ్చు. ఓన్లీ డిగ్రీ సర్టిఫికేటే ఉంది సార్, మనకి సాఫ్ట్వేర్ జాబ్ రాదా? రాదు. రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే నేను స్కిల్స్ లేవు కదా నీ దగ్గర అట్లా. మరి కాలేజీకి వెళ్ళి వాళ్ళని తీసుకుంటారు కదా, వాళ్ళని ఎలా తీసుకుంటున్నారు? స్కిల్స్ ఉండే తీసుకుంటున్నారా ఏంటి? అంటే అక్కడ జస్ట్ ప్రైమరీగా స్కిల్స్ టెస్ట్ చేస్తారు, ప్రైమరీ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. అసలు అందుబాటులో ఉన్నాడా లేదా, ప్రైమరీ స్కిల్స్ జస్ట్ అసలు వీడికి అసలు ఏంది స్కిల్స్ ఉన్నాయా లేవా. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు, లేకపోతే ఎంసీఏ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు, బీటెక్ ఫైనల్ ఇయర్ కొంతమంది క్యాంపస్కి వెళ్ళి తీసుకుంటారంటే ప్రైమరీ స్కిల్స్. దే ఆర్ చెకింగ్ ద ప్రైమరీ స్కిల్స్, దే ఆర్ చెకింగ్ ద ఇంగ్లీష్ నాలెడ్జ్, దే ఆర్ చెకింగ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్, దే ఆర్ చెకింగ్ ద ప్రైమరీ బేసిక్ నాలెడ్జ్, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ అట్లా నాలెడ్జ్ చెక్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ తీసుకునేవాళ్ళు. అక్కడ సెలెక్ట్ కాని వాళ్ళు బయటకు వచ్చి ఇలా ఏదైనా ఒక ట్రైనింగ్ తీసుకుంటే స్కిల్స్ వస్తాయి. ఆ స్కిల్స్ ఉపయోగించి లోపల కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేయాలి అంతే. ఇది ప్రాసెస్ యాక్చువల్గా. ఈ ప్రాసెస్ లో ఎటువంటి ఇది లేదు. ఇది జెన్యున్ ప్రాసెస్. నీట్ గా ఇట్లా వెళ్ళాలి. ఏ స్టూడెంట్ అయినా సరే ప్రాపర్ గా ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ ని ఇదిగో ఉపయోగించి ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయాలి. కానీ ఆ స్కిల్స్ అనేది ప్రజెంటేషన్ చేయగలగాల. కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటారు బట్ ప్రజెంటేషన్ చేయలేరు. స్కిల్స్ ని ప్రజెంటేషన్ ఎందుకు చేయలేరు? లోపం ఏంది అంటే ట్రైనింగ్ తీసుకుంటారు కానీ వాళ్ళు ఎక్కువగా దానితోటి స్పెండ్ చేయరు. అంటే దాన్ని టెక్నాలజీ ఏదైతే స్కిల్స్ ఉన్నాయో స్కిల్స్ తోటి మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. ఎస్ యూ మస్ట్ డూ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ చేయాలి స్కిల్స్ తోటి. అంటే ఫ్రెండ్షిప్ ఎంత టైం చేస్తే అంత మంచిది. అది 2 అవర్స్ చేస్తావా, 3 అవర్, 4 అవర్, ఎంత టైం చేస్తే 8 గంటలు, 10 గంటలు చేస్తావు నీ ఇష్టం. ఎంత టైం స్పెండ్ చేస్తే అంత ఆ విధంగా నీకు స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఎస్ మనం చూస్తూ ఉంటాం. సివిల్స్ వాళ్ళు 18 అవర్స్ చదువుతారు, గ్రూప్ 1 వాళ్ళు 12 అవర్స్ చదువుతారు, ఇంకో జాబులు ఇంకో అట్లా. మరి అట్లా పెట్టుకుని చదివిస్తారు మరి వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు చదవాలి అవి. నేను కూడా ఏమంటానండి, వీటిని కూడా అదే స్థాయిలో మీరు చూడాలా. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వచ్చేసరికి, సాఫ్ట్వేర్ ట్రైనింగ్కి వచ్చేసరికి అలాగెవరు చూడలేకపోతున్నారు దాన్ని. అలాగా దాన్ని చూస్తున్నారు. బ్యాంక్ కోచింగ్ అమ్మాయ ఇక 4 సంవత్సరాల తర్వాతే మాకు బ్యాంక్ జాబ్ వచ్చింది. ఇంకొక కోచింగ్ 4 సంవత్సరాలు అంటే అది ఇంకొక కోచింగ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా కష్టపడాలి వచ్చిద్ది అనే ఆ ఫీలింగ్ ఆ జాబుల్లో ఉన్నాయి. కానీ ఇదేంది ఇది, కష్టపడకుండానే స్కిల్స్ లేకుండానే సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళి ఇదిగో ఈ ప్రాజెక్టుల మీద పనిచేయాలి అంటే ఎంతకాలం నడవదు అది అట్లా చేసటం వల్ల. కాబట్టి నేనేమంటానంటే ప్రాపర్ గా ట్రైనింగ్ కావాలి. ప్రాపర్ గా ట్రైనింగ్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ట్రైనింగ్ అంటే కొంతమంది ఎట్లుంటదంటే, ఎన్ని రోజులు సార్ ట్రైనింగ్? 45 days లేదా 3 months అండి. ఏం సార్ 3 months ట్రైనింగ్ ఒక మంత్ లో నేర్పించండి సార్. మరి 3 నెలల కోర్సు ట్రైనింగ్ అయితే ఒక మంత్ లో నేర్చుకుంటే నీకేం వచ్చింది? భలేవాళ్ళు సార్. కాలేజీ ఫస్ట్ నేను 98 నాకు. కాలేజీ ఫస్ట్ అయినోడు నాకెందుకు అర్థం కాదు సార్. అంటే అర్థం అయిద్ది కానీ, అర్థమైనట్టే ఉంటది కానీ బట్టి కొట్టినట్టు బైహార్ట్ కొట్టినట్టు ఉంటుంది. దానివల్ల ఏం జరిగిద్దంటే ఈ ప్రాజెక్ట్స్ మీద నువ్వు వర్క్ చేయలేవు. మెయిన్ డ్రాబ్యాక్ అది. అవుతుంది కోర్సు అంటే ఆ మొత్తాన్ని 3 నెలలు చెప్పేదాన్ని నేను కూర్చోబెట్టి మొత్తం చెప్పొచ్చు. అంటే ఉదయం నుంచి సాయంత్రంగా అదే పనితో. కానీ వర్క్ చేయలేవు. అంటే గ్రాడ్యువల్ గా ఎదగాలి. ఏదైనా ఒకటి నేర్చుకునేటప్పుడు గ్రాడ్యువల్ గా ఉండాలి. అంతేగాని వేరే వేరే అట్లా వెళ్ళకూడదు. సపోజ్ నువ్వు ఏదైనా ఒక బైక్ మెకానిక్ నేర్చుకోవాలనుకో, గ్రాడ్యువల్ గా కొంత 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 నేర్చుకున్న తర్వాత బైక్ రిపేర్ చేయగలవు. కారు మెకానిక్, కారు గ్రాడ్యువల్ గా ఎదిగి రిపేర్ చేయగలరు. అంతేగాని వచ్చిన రోజే లేదు అసలు నాకు 1 month లోనే కార్ రిపేర్ మొత్తం కావాలంటే రాదు, వాడికి కూడా రాదు. టీవీ అయినా, కారు అయినా, సెల్ ఫోన్ అయినా మెకానిజం ఎట్లా ఉందో అలాంటి మెకానిజం రూల్సే ఇక్కడ అప్లై చేయాలి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్సులో. అది నువ్వు అప్లై చేసుకోగలిగితేనే యూ విల్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు ఎంటర్ అవుతావు సాఫ్ట్వేర్ కంపెనీలో. అదర్వైజ్ అట్లా అన్నమాట. ట్రైనింగ్ తీసుకోవాలి, స్కిల్స్ డెవలప్ అవుతాయి, ప్రాజెక్టుల మీద పనిచేయొచ్చు. ఇంతకు మించిన మార్గం వేరేది లేదు. ఇది పూర్తి స్థాయిలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం జరిగింది, నువ్వేం చేయాలని. సరే.
కరెక్టే సార్, బాగానే ఉంది. మరి సార్, ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ అంటున్నారు, స్కిల్స్ అంటున్నారు. ఆ! మాకు ట్రైనింగ్, స్కిల్స్, మరి ఏ ట్రైనింగ్ మీద, ఏ స్కిల్స్ మీద ట్రైనింగ్ తీసుకోవాలి, అది ఇక్కడ ఇంపార్టెంట్. స్కిల్స్ అంటే కోర్స్ కోర్స్ నేర్చుకోవటం. మరి ఏ కోర్స్ నేర్చుకోవాలి? అసలు ఈ ప్రపంచంలో మొత్తం దగ్గరగా తీస్తే ఒక 10,000 కోర్సులున్నాయి. ఐటీ కోర్సులు అంటే సాఫ్ట్‌వేర్ కోర్సులు. ఏ కోర్స్ నేర్చుకోవాలి? అదొక కన్‌ఫ్యూజన్ మరి. అయితే ఏ కోర్స్ నేర్చుకోవాలో అదొక కన్‌ఫ్యూజన్ పక్కన పెడితే, అసలు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో రెండే 2 రకాల ఉద్యోగాలుంటాయి. రెండే 2 రకాల ఉద్యోగాలుంటాయి సాఫ్ట్‌వేర్ కంపెనీలో. ఏం ఉద్యోగాలు సార్ అయ్యి? ఒకటి కోడింగ్ సైడ్ ఉద్యోగాలు, కోడింగ్ సైడ్ జాబ్స్. 2 నాన్ కోడింగ్ సైడ్ జాబ్స్. అట్లా కోడింగ్ సైడ్ జాబ్స్, 2 నాన్ కోడింగ్ సైడ్ జాబ్స్. అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ 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 ఫ్లెక్సిబిలిటీని బట్టి, నీ అంచనాను బట్టి కోడింగ్ సైడ్ ఎళ్తావా? నాన్ కోడింగ్ సైడ్ ఎళ్తావా? రెండిటి బెస్టే. ఆ సైడ్ ఎళ్ళినా బెస్టే, ఈ సైడ్ ఎళ్ళినా బెస్టే. 2 బెస్ట్. కోడింగ్ అయినా, నాన్ కోడింగ్. సో, కోడింగ్ స్కిల్స్, నాన్ కోడింగ్ స్కిల్స్. కోడింగ్ అయ్యేసరికి మనకి కోడింగ్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి? నాన్ కోడింగ్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి? అంటే కోడింగ్ జాబ్స్ వచ్చేసరికి పూర్తి స్థాయిలో మీరు ఇదిగో జావా కోడింగే, పైథాన్ కోడింగే, డాట్ నెట్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ నేర్చుకోవాలా, డేటా సైన్స్ కోడింగ్ నేర్చుకోవాలా, ఆటోమేషన్ టెస్టింగ్ కోడింగ్ నేర్చుకోవాలా. ఇట్లా ఇవన్నీ కోడింగ్ జాబ్స్. కోడింగ్ సైడ్ జాబ్స్ అంటే కోడింగ్ చేయాలా, అంటే కోడింగ్ నేర్చుకోవాలి తప్పదు. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, ఎస్, ఇక్కడ ఉండాలా. కోడింగ్ నాలెడ్జ్ ఇక్కడ ఉండాలి, అదర్వైజ్ నువ్వు నెట్టుకొని రాలేవు. అసలు కోడింగ్ లేకుండా ఉన్న జాబ్స్ కూడా ఉన్నాయి. కోడింగ్ లేకుండా ఉన్న జాబ్స్ వచ్చేసరికి ఈ ప్రపంచంలో ఫస్ట్ ఫస్ట్ కోర్స్ కనపడేది ఏంటంటే లైనెక్సే. కోడింగ్ లేకుండా కనపడే కోర్స్ ఏదైనా ఉందంటే లైనెక్సే. కోడింగ్ లేకుండా ఇంకొకటి ఏంది మనకి, దగ్గరగా చేయాలంటే కోడింగ్ అసలు ఏం లేకుండా డైరెక్ట్ గా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కూడా బాగుంది కోడింగ్ లేకుండా. అట్లా క్లౌడ్ కంప్యూటింగ్ కోడింగ్ లేకుండా. ఆ తర్వాత మనకి కోడింగ్ లేకుండా డేటాబేస్ టెస్టింగ్, డిబి టెస్టింగ్, డేటాబేస్ టెస్టింగ్, ఎస్. తర్వాత ఏంది డేటాబేస్ టెస్టింగ్, డిబిఏ అంటే ఏంది, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డిబిఎస్. అయితే ఇక్కడ డేటాబేస్ టెస్టింగ్ లో, డిబిఏ అడ్మిన్ లో ఏంటంటే నీకు ఎస్క్యూఎల్ రావాలా. అది కొంచెం, అది బాగా చదవాలా. ఎస్క్యూఎల్ బాగా రావాలంటే నీకు ఖచ్చితంగా 4 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి బాగా. అదొకటి నేర్చుకోవాలి, అక్కడ ఎస్క్యూఎల్ బాగా నేర్చుకోవాలి. కోడింగ్ అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం ఉండదులే కానీ ఎస్క్యూఎల్ కావాలి అక్కడ మనకి, అదొకటి నేర్చుకోవాలి. కోడింగ్. ఆ తర్వాత కోడింగ్ లేని జాబ్ లేదని ఉందంటే మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ కోడింగ్ అవసరం లేదా సార్? అవసరంలా. కోడింగే అవసరంలా. దానికి మాన్యువల్ టెస్టింగ్ కి జనరల్ గా ఎస్క్యూఎల్ కాన్సెప్ట్లు బాగా నేర్చుకొని ఈ లైనెక్స్ కాన్సెప్ట్లు కూడా నీకు ఉన్నాయని తెలిస్తే జాబులు వస్తాయి. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఈ ప్రపంచం ఉన్నంత కాలం మాన్యువల్ టెస్టింగ్ ఉంటది. మరి ఆటోమేషన్ టెస్టింగ్ అంటున్నాడు మా ఫ్రెండ్, అది కూడా ఉంటది. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అయిన తర్వాతనే ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ నీకు డెవలప్ అవుతాయి. అప్పుడు దాకా రావు. డైరెక్ట్ గా ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్ళలేవు, వెళ్ళకూడదు కూడా. ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్ళకూడదు కూడా. మాన్యువల్ టెస్టింగ్ తర్వాతే ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్ళాలి. అప్పుడు నీకు చాలా క్లారిటీ వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది మాన్యువల్ టెస్టింగ్. అయితే ఏంటంటే డెవలపర్కి మించి ఆలోచన చేయాలా. ఏంటి, కోడింగ్ జాబ్స్ కి మించి దీన్ని ఆలోచన చేయాలా. అట్లాంటిది అంటే ఏంది, డెవలపర్ అంటే కోడింగ్ అంటే ఏంది, ఎవరైనా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాస్తాడు, సాఫ్ట్వేర్ తయారు చేస్తాడు అనుకో. దీన్ని ఏంది, టెస్టింగ్ చేయాలా. టెస్టింగ్ అనేది మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ ఏదైనా చేయాలి, కానీ మాన్యువల్ టెస్టింగ్ కూడా అవకాశాలు ఉంటాయి. అది కోడింగ్, నాన్ కోడింగ్ జాబ్స్ కిందకి వస్తుంది. అదేందా చూసారా, లైనెక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, డేటాబేస్ టెస్టింగ్, ఎస్క్యూఎల్, ఇలాగ మాన్యువల్ టెస్టింగ్, ఇట్లా. ఇది నాన్ కోడింగ్. ఇంకా మన నాన్ కోడింగ్ చెప్పాలంటే ఇప్పుడు మనకి పూర్తి స్థాయిలో డెవాప్స్ కూడా నాన్ కోడింగ్. సో అది కాకుండా ఈ మధ్య కాలంలో మనకి చూడు, అనలిటిక్స్ టూల్స్ ఉన్నాయి, పవర్ బిఐ అని, ట్యాబ్లు అని, పవర్ బిఐ ట్యాబ్లు, ఇట్లా ఇవి కూడా కొంచెం నాన్ కోడింగ్ అవి.
సో కొంత నాన్ కోడింగ్ అంటే ఇక నువ్వు ఎస్ఏపి తీసుకోవచ్చు కూడా. అది ఇక ఫైనాన్షియల్ సెక్టార్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఫైనాన్స్ వాళ్ళు. అంటే ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంకామ్ చేసిన వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఇక ఎవరికి మాట్లాడరు, డైరెక్ట్ గో టు ఎస్ఏపి అంతే. అట్లా దీంట్లో కూడా కోడింగ్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళ రిలేటెడ్ గా చదివిన సబ్జెక్ట్ పరంగానే వెళ్తున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు అది తీసుకుంటారు. బట్ ఎవరు ఏ కోర్సే నేర్చుకోవచ్చు, నేను అది చెప్పేది. అంటే ఇప్పుడు ఎంకామ్ చేసిన వాళ్ళు జావా నేర్చుకోలేరు, నేర్చుకోవచ్చు. బట్ కోడింగ్ కోర్సులో నేర్చుకోవచ్చు. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కోడింగ్ అంటే ఎక్కువ టైం తీసుకునేది, మంచి నాలెడ్జ్ ఉండాలా, మంచి ఆలోచన శక్తి ఉండాలా. అర్థమైందా? అంటే నువ్వు ఇక్కడ కంప్లీట్ గా పూర్తి స్థాయిలో పని చేయగలగాల. అంటే ఏంది ప్రోగ్రామింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, బిజినెస్ యాక్టివిటీ ఉంది. ఆ బిజినెస్ యాక్టివిటీ ఆన్లైన్ లో జరగాలంటే దానికి సాఫ్ట్వేర్ కావాలా. బిజినెస్ యాక్టివిటీ ఇదేంది, బిజినెస్ యాక్టివిటీ దీని పేరు ఏంది, లెట్స్ సే సపోజ్ ఏదో అనుకో, ఫోన్ పే అనుకో, ఇది ఒక బిజినెస్ యాక్టివిటీ. దీన్ని ఫోన్ పే వాడు ఏం చేస్తున్నాడు, మనకి ట్రాన్స్ఫర్ సౌకర్యం ఇస్తుంది, పేమెంట్ సౌకర్యం ఉంది, రీఛార్జ్ సౌకర్యం అన్నీ ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ ఫోన్ పే బిజినెస్. ఈ బిజినెస్ అంతా ఆన్లైన్ లో జరగాలి కాబట్టి ఫోన్ పే వాడు ఏం చేస్తున్నాడు, దీన్ని మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా తయారు చేసుకుంటున్నాడు. వాడు తయారు చేసుకోడు, సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తాడు. సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తాన్ని స్టడీ చేసి దానికి ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేసిస్తున్నాడు. ఆ సాఫ్ట్వేర్ నే మనం ఏమంటాం అంటే అప్లికేషన్ అంటాం. దాన్ని ఇంకో భాషలో ఏమంటే యాప్ అంటాం. యాప్, అప్లికేషన్ అన్నా యాప్ అన్నా సాఫ్ట్వేర్ అన్నా అంతా ఒకటే భాష. మరి ఇప్పుడు అంటే తన బిజినెస్ కి ఒక సాఫ్ట్వేర్ ని, తన బిజినెస్ కి ఒక అప్లికేషన్ తయారు చేసుకుంటున్నాడు ఎవడు, ఫోన్ పే వాడు, విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ. మరి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ బిజినెస్ మొత్తాన్ని స్టడీ చేసి దానిని ఒక అప్లికేషన్ లాగా, దానిని ఒక సాఫ్ట్వేర్ లాగా చేయటానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తే సాఫ్ట్వేర్ డెవలపర్. అతను అతను ఏం చేస్తాడంటే, ఈస్ క్రియేటింగ్ అన్ అప్లికేషన్ బై యూజింగ్ జావా, పైథాన్, డాట్ నెట్. అంటే జావా కానీ, పైథాన్ కానీ, డాట్ నెట్ కానీ ఉపయోగించి ఈ బిజినెస్ మొత్తానికి ఒక సాఫ్ట్వేర్ గా తయారు చేస్తే, దాన్ని ఒక అప్లికేషన్ గా తయారు చేస్తే ఆ వ్యక్తినే సాఫ్ట్వేర్ డెవలపర్ అంటాం. ఈ డెవలపర్ డ్యూటీ ఏంటంటే ఇదే, డెవలప్ ద కోడ్, క్రియేటింగ్ ద సాఫ్ట్వేర్, క్రియేటింగ్ ద బిజినెస్ అప్లికేషన్. ఇది సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఎస్ ఎస్. అంటే డెవలపర్ అంటే ఏంది, బై యూజింగ్ జావా, పైథాన్, డాట్ నెట్ ఏదైనా. అంటే అప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలంటే జావా కానీ పైథాన్ కానీ నువ్వు నేర్చుకొని ఉండాలి. అది విషయం. అంటే అట్లా అది నువ్వు, అంటే కోడింగ్ అంటే ఇది యాక్చువల్గా ఇట్లా. సో ఇందాక నేను చెప్పాను కదా, మరి ఏది, ఒక సాఫ్ట్వేర్ అనేది అది తయారైన తర్వాత అది క్లయింట్ కి అనుకూలంగా ఉన్నదా లేదా, క్లయింట్ బిజినెస్ ప్రపోజల్ కి అనుకూలంగా నడుస్తుందా లేదా. క్లయింట్ డాక్యుమెంటేషన్ ఇచ్చాడు కదా 100 పేజీలు. ఆ డాక్యుమెంట్స్ లో వాడు అన్ని రాస్తాడు, ఈ సాఫ్ట్వేర్ ఇలా పని చేయాలి, ఇలా ఉండాలి అని. ఆ ఏదైతే క్లయింట్ ఇచ్చిన డాక్యుమెంటేషన్ ఉందో ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఒక వ్యక్తి తీసుకుంటాడు. ఇతను టేక్ దిస్ డాక్యుమెంట్, ఎంటైర్ డాక్యుమెంట్, రీడ్ దిస్ డాక్యుమెంట్, అండర్స్టాండ్ దిస్ డాక్యుమెంట్. అంటే ఈ డాక్యుమెంట్ లో ఏముంటుంది సార్, బిజినెస్ ఉంటుంది. ఫోన్ పే ఎలా నడవాలో బిజినెస్. ఆ ఫోన్ పే లేనిది ఇదిగో ఫంక్షనాలిటీ ఏంది, ట్రాన్స్ఫర్ అనే ఫంక్షనాలిటీ ఇట్లా ఉండాలా. ట్రాన్స్ఫర్ చేయాలంటే అది త్రూ స్కానర్ ద్వారా చేయొచ్చు, లేదా వాడి ఫోన్ నెంబర్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా వాడి అకౌంట్ నెంబర్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 3 విధాలుగా పనిచేస్తుందో లేదో చెక్ చేస్తారు. దాన్నే చెకింగ్ చేసేదాన్ని మనం టెస్టింగ్ అంటాం. ఆహా అంతేనా, అంతే. ఈ దీంట్లో అంటే వాడు చెప్పాడు, ఫోన్ పే వాడు ఏమని చెప్పాడు, అరే బాబు ఫోన్ నెంబర్ ఇచ్చిన అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలా. నెంబర్ 1, మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2. స్కానర్ ఇస్తాడు ఎవడన్నా, ఆ స్కానర్ స్కాన్ చేస్తే పేమెంట్ అవ్వాలా, మరి ట్రాన్స్ఫర్ అవ్వాలా. ఓకే, స్కానర్ కాదు అసలు, వాడు స్కానర్ ఇవ్వలేదు, ఫోన్ నెంబర్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, వాడు అకౌంట్ నెంబర్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్ అవ్వాలా. అట్లా అంటే ఈ 3 ఇట్లా జరగాల. ఇలా జరుగుతున్నాయో లేవో అనేది ఇదిగో ఈ చెకింగ్ చేస్తా నేను. వాడి పేరు టెస్టింగ్. దాని పేరు టెస్టింగ్. ఆ టెస్టింగ్ చేసే వ్యక్తిని టెస్ట్ ఇంజనీర్ అని పిలుస్తాం. ఆ టెస్టింగ్ ఇంజనీర్ ఈయన. ఈయన ఏం చేస్తాడు, టెస్టింగ్ చేస్తాడు అంతే. మరి మాన్యువల్ అంటారు ఏంది అంటే, దీన్ని మాన్యువల్ గా టెస్ట్ చేయొచ్చు, లేదా ఆటోమేషన్ కూడా ఉపయోగించవచ్చు. ఆటోమేషన్ అంటే ఏంది, టూల్స్ ఉపయోగించి టెస్ట్ చేస్తాం. మాన్యువల్ అంటే ఏంది, బై హ్యూమన్ బీయింగ్, మనిషి చేస్తాడు టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంది, టూల్స్ చేస్తాయి టెస్టింగ్, అది అర్థం. టూల్స్ టూల్సే టెస్టింగ్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్ టెస్టింగ్ అంట. అంటే టెస్టింగ్ అనేది మనం రియల్ గా చూడాలంటే, టెస్టింగ్ అనేది చూడండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాక్సెప్ట్. ఇదిగో ఒకటి మనిషి చేసే టెస్టింగ్, లేదా టూల్ చేసే టెస్టింగ్. టూల్స్ కూడా టెస్టింగ్ చేస్తాయి, మనిషి కూడా టెస్టింగ్ చేస్తాయి. అంటే దానికే టెస్టింగ్ టూల్స్ నేర్చుకో, టెస్టింగ్ టూల్ అదే అది.
సో మనిషి చేసే టెస్టింగ్ నేమో మాన్యువల్ టెస్టింగ్ అంటాం. టూల్ చేసే టెస్టింగ్ నేమో ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. టూల్స్ వీఆర్ యూజింగ్ ద టూల్స్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఇక్కడ మనిషి చేసే టెస్టింగ్ ని మాన్యువల్ అంటాం. కాబట్టి ఇప్పుడు మనిషి చేసే టెస్టింగ్ టైం ఎక్కువ పడుతుందని అందరూ ఏంది టూల్స్ సహాయంతో టెస్టింగ్ చేస్తున్నారు. మరి టూల్స్ సహాయంతో టెస్టింగ్ చేయాలంటే మనకు టూల్స్ కావాలి కదా, అది యాక్చువల్. మరి మార్కెట్లో ఏ టూల్స్ ఉన్నాయి అందుబాటులో అంటే సెలీనియం టెస్టింగ్ టూల్, తర్వాత యుఎఫ్టి టెస్టింగ్ టూల్, తర్వాత టొస్కా టెస్టింగ్ టూల్, సిఫ్రస్ టెస్టింగ్ టూల్, అదే లోడ్ రన్నర్ టెస్టింగ్ టూల్, జేమీటర్ టెస్టింగ్ టూల్. ఇవన్నీ ఏంది టెస్టింగ్ టూల్స్. యాపిఎం టెస్టింగ్ టూల్. ఇవన్నీ టెస్టింగ్ టూల్స్ టు టెస్ట్ ద అప్లికేషన్. దానిలో ఏదో ఒక దాన్ని నేర్చుకో. గతంలో క్యూటీపీ అని ఉండేది, ఇప్పుడు ఈఎఫ్టీ అయింది, అది ఈఎఫ్టీ. అట్లనమాట ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది. కాబట్టి ఈ విధంగా టెస్టింగ్ టూల్స్ ఉపయోగించి టెస్టింగ్ చేస్తారు. ఈ స్టోరీ ఎట్లా కోర్సులు నేర్చుకోవాలి, అర్థమైందా? మరి సర్వర్ దేనికి ఉపయోగిస్తారు? ఏం లేదు, ఒక ప్రొడక్ట్ తయారు చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ టెస్టింగ్ చేసిన తర్వాత దానిని తీసుకెళ్లి సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. దానిని తీసుకెళ్లి సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. ఎస్ 1 minute ప్లీజ్. ఓకే. సో అట్లా అనమాట. అంటే సాఫ్ట్వేర్ ని తయారు చేసేది ఒక వ్యక్తి, సాఫ్ట్వేర్ ని టెస్టింగ్ చేసేది మరో వ్యక్తి. ఈయన సాఫ్ట్వేర్ డెవలపర్ తయారు చేస్తాడు, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఈయన ఈ పని చేస్తాడు అట్లా. మరి సర్వర్లు ఎక్కడ ఉపయోగిస్తున్నాం మనం అంటే ఇదిగో ఇది. ఈయన సర్వర్లు తయారు చేయడానికే ఉంటాడు ఒక వ్యక్తి, అతని క్లౌడ్ ఇంజనీర్. అతను సర్వర్లు తయారు చేస్తాడు, సో క్లౌడ్ ఇంజనీర్. మరి సర్వర్లు తయారు చేసిన తర్వాత ఏం జరిగిద్ది? ఏం లేదు, ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేశాడు, ఒక సాఫ్ట్వేర్ అని టెస్టింగ్ కూడా చేశాడు. సాఫ్ట్వేర్ డెవలప్ అయిన తర్వాత, టెస్ట్ అయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ అనేది టోటల్ గా ఇది ఇక్కడ డిప్లాయ్ చేయబడుతుంది. ఎస్, ఎక్కడ? ఈ సర్వర్ లో. అట్లా అనమాట. సో దీన్ని, సో ఇక్కడ డిప్లాయ్ చేసే వ్యక్తి ఎవరై అంటే డెవాప్స్ ఇంజనీర్. అట్లా. సో క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్. ఈ సర్వర్ ఏంటంటే లైనక్స్ సర్వర్. అట్లా. సో అర్థమైందా ఇప్పుడు? ఇట్లా ఇక్కడ కూడా చాలా ఉంటాయి చేయాలి. డెవాప్స్ అనేది చేస్తాడు ఈ మధ్యలో, చాలా ఉంటాయి. అంటే డెవ్ ఎన్విరాన్మెంట్ చాలా ఉంటాయి, అవి మీకు ఇప్పుడు చెప్పకూడదు, వేస్ట్ అని. డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూ ఎన్విరాన్మెంట్, ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, సెసైటీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఇట్లా. సరే అది వేరే విషయం. ఇట్లా జరిగింది అంటే ఓవరాల్ గా జస్ట్ సింప్లిఫై గా అర్థం మీకోసం చెప్తాను. ఇలా ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ ని ఇక్కడ డిప్లాయ్ చేసామో ఈ సర్వర్ నడుస్తూ ఉంటుంది 24/7. ఎప్పుడైతే ఈ సర్వర్ నడుస్తూ ఉంటుందో అప్పుడు నేను నా మొబైల్ నుంచి ఫోన్ పే ఎవరికన్నా చేయాలంటే క్లిక్ చేస్తానే అది ఈ సర్వర్కి వచ్చి టిక్ అయింది. ఎప్పుడన్నా నేను ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలంటానే అది ఈ సర్వర్కి వచ్చింది. అంటే నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావు, నువ్వు వరంగల్లో ఉండి చేసినా, కరీంనగర్లో ఉండి చేసినా, నువ్వు వైజాగ్లో ఉండి చేసినా, నువ్వు అనంతపూర్లో ఉండి చేసినా, నువ్వు బెంగళూరులో ఉండి చేసినా, నువ్వు పూణేలో ఉండి చేసినా, ఎక్కడి నుంచి చేసినా ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్కే వస్తుంది. లేదు సార్ ఒకటే చూపించారు, కొన్ని లక్షల సర్వర్లు ఉంటాయి. అవన్నీ ఎందుకు లేని ఒకటే చూపించు, కొన్ని లక్షలు ఉంటాయి బాస్. ఎందుకు? బేస్డ్ ఆన్ ద కస్టమర్స్ కెపాసిటీ కొన్ని లక్షల సర్వర్లు ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో. అవి పనిచేస్తూనే ఉండాలి, అదర్వైజ్ నీ అప్లికేషన్ అర్థం ఇక రాదు. కొంతమంది అప్పుడప్పుడు అంటారు సర్వర్ స్లోగా ఉంది, అది ఇది అట్లా. అంటే ఈ విధంగా పూర్తి స్థాయిలో మీరు, అంటే ఏ కోర్సు, కోడింగ్ కోర్సు వైపు వెళ్తారా, నాన్ కోడింగ్ వైపు వెళ్తారా అనేది చూసుకోవాలి. అట్లా చూసుకోవడంతో పాటు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే మీరు చక్కగా మీరు కొంత స్టెబిలిటీగా ఉండాలి. మీరు మీ మైండ్ సెట్ స్టెబిలిటీగా ఉండాలి, మీ పేరెంట్స్ మైండ్ సెట్ స్టెబిలిటీగా ఉండాలి సాఫ్ట్వేర్ జాబ్ సాధించాలంటే. అంటే హడావుడి ఎక్కువ ఉండకూడదు. హడావుడి అంటే ఏంది? ఇప్పుడు మనం ఇదిగో ఈ కోర్స్కి ఇట్లా ఇట్లా వచ్చాం, ఖర్చు పెట్టుకొని ఒక సిటీకి వచ్చాం. అది ఆ సిటీ బెంగళూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, పూణే అవ్వచ్చు, సిటీకి వచ్చాం.
సిటీకి వచ్చిన తర్వాత ఏం చేయాలా? మనం ఖచ్చితంగా హాస్టల్‌లో ఉండాలా? లేదా రూమ్‌లో ఉండాలి. దానికి ఖర్చయిద్ది. మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేయాలా? మళ్ళీ మనం కోర్స్ నేర్చుకోవడానికి కొంత ఫీజు ఏదో కట్టాలి. అంటే సిటీలో ఉండటానికి ఖర్చు, మళ్ళీ ఫీజు కట్టాలి. మళ్ళీ ఆ సిటీలో ఉన్నప్పుడు మరి ఖర్చులుంటాయి గదా! మళ్ళీ ఆ ఖర్చులు గూడా మనమే బెట్టుకోవాలా. మళ్ళీ ఆ సిటీ నుంచి మళ్ళీ మన ఊరికెళ్ళాలంటే, విలేజ్‌కెళ్ళాలంటే మళ్ళీ ట్రావెలింగ్ చార్జీలు గూడా మనమే బెట్టుకోవాలి. అంటే ఇవన్నీ ఆలోచించేయగలం. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకోవాలన్నప్పుడు పూర్తి స్థాయిలో ఆలోచన జేసుకోవాల. ఆలోచన జేసుకొని మన మన పేరెంట్స్‌ని అడగాల. అయ్యా! పేరెంట్స్ ఇది పరిస్థితి. మరి సిటీకెళ్ళి జేస్తే ఇట్లా అయిద్ది. మరి సిటీకి ఎళ్లి ఈ కోర్స్ ఇవంతా నేర్చుకుంటే ఇంత, ఇంత అమౌంట్, ఇంత బడ్జెట్ అవుతుంది. ఇంత ఫైనాన్షియల్‌గా ఇట్లా మనకు కావాలి. మరి ఇప్పుడు దాకా నన్ను చదివిచ్చారు మీరు. మరి చదివిచ్చినందుకు అప్పులైనయా? లేకపోతే ఇంకోటో, ఇంకోటో తెలీదు. మరి ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటి? నేనిప్పుడు ఎంసీఏ పాస్ అయ్యాను. ఉద్యోగం లేదు. ఎంటెక్ పాస్ అయ్యాను. ఉద్యోగం లేదు. బీటెక్ పాస్ అయ్యాను. ఉద్యోగం లేదు. లేదా డిగ్రీ పాస్ అయ్యాను. ఉద్యోగం లేదు. చిన్న ఉద్యోగాలు ఏదో 10,000కి అట్లా చేస్తున్నాను. ఇప్పుడు మరి దీన్ని కోర్స్ నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తది. మరేం చేయాలా? మరేం చేయాలన్నప్పుడు పేరెంట్స్ స్తోమత గూడా మనం ఆలోచించాలా స్టూడెంట్స్ ముఖ్యంగా. నీకున్నా లేకపోయినా నాకొచ్చి పంపించేసేయి నేను పంపిస్తానంటే కాదు గదా! అక్కడున్న ఇబ్బందులు ఎటువంటివో. కొంతమందికి ఇంట్లో చాలా ఇబ్బందులుంటాయి. సో, నువ్వే ఆ కుటుంబంలో పెద్దయినప్పుడు, నువ్వు చదువుకుంటున్నప్పుడు, నీ మీద ఇన్వెస్ట్‌మెంట్ భారీగా పెట్టినప్పుడు, ఇప్పుడు మళ్ళా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేనప్పుడు, నువ్వు దిగులు పడొద్దు అంటున్నాను నేను. ఆ! దిగులు పడకుండా ఏం చేయమంటావు? ఎట్లా? సిటీకి రావాలంటే డబ్బులు లేవు మా దగ్గర. లేదు మా ఫాదర్, మదర్‌ని అడుగుదామంటే మా ఫాదర్, మదర్ దగ్గర డబ్బులు లేవు. మరేం చేయాలా? ఎట్లా నేర్చుకోవాలా కోర్స్‌ని? ఈ కోర్స్ నేర్చుకోకపోతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు రావే. అంటే అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ బడ్జెట్ ఇక్కడ లేదు కనుక, నీకు బడ్జెట్ తక్కువగా ఉంది గనక, మీ పేరెంట్స్‌కి ప్రాబ్లమ్ ఉంది గనక, అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకో ఏదైనా. లైవ్ ట్రైనింగ్. లైవ్ ఆన్‌లైన్ కోర్సులంటే ఏంది? ఊరక రేడియో రికార్డింగ్ ప్లే చేసేయి గావు. ఆన్‌లైన్‌లో క్లాసెస్ నడుస్తా ఉంటాయి. ఒక సార్ ఉంటాడు. ఒక ట్రైనర్ ఉంటాడు. ఆ ట్రైనర్ చెప్పే క్లాసుల్ని అటెండ్ అవ్వు. ఎందుకు నీ దగ్గర బడ్జెట్ లేనప్పుడు. మరి తప్పదు. ఏం చేస్తాం మరి? బడ్జెట్ అంటే ఏంది? ఆఫ్‌లైన్ రావాలంటే ఇంత పనుంది. అదే ఆన్‌లైన్ అంటే ఏంది? ఏం లేదు. సంథింగ్ జస్ట్ నీకొక ల్యాప్‌టాప్ ఒకటి పట్టుకో మీ ఇంటి దగ్గర. ఇంటర్నెట్ పెట్టుకో. అంతే. మీ ఇంట్లో కూర్చో ఒక రూమ్‌లో ప్రశాంతంగా ప్రతిరోజు ఒక సరదాగా అక్కడ ఆన్‌లైన్‌లో ఏం చెప్తున్నాడో ప్రతిరోజు క్లాసులకి అటెండ్ అవ్వాలి. ప్రతిరోజు అటెండ్ అవ్వాలి. ప్రతిరోజు క్లాసులకి అటెండ్ అయ్యి, క్లాస్ నోట్స్‌లు రాసుకుంటూ, మళ్ళీ క్లాస్ అయిపోయిన వెంటనే దాన్ని చదవాలా. చదివిన దాన్ని మళ్ళీ ప్రెజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా. ప్రెజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఓవరాల్‌గా ఒకసారి చూసుకోవాలి. అసలు ఈ కాన్సెప్ట్ ఏందని. అలా చూసుకున్నప్పుడు అప్పుడు నీకు ఆ రోజు చేసిందంతా అర్థమైంది. గుర్తుంటది. మళ్ళీ మరలా సెకండ్ రోజు, రెండో రోజు మళ్ళీ చూసుకోవాల. మళ్ళీ మూడో రోజు అట్లా చూసుకుంటే ఈజీగా అర్థమైద్ది. దీనివల్ల ఏమైద్దంటే మనకి కొంత మనీ అనేది మన దగ్గర లేదు గాబట్టి మనం మరీ అంత పేదరికంలో ఉండాల్సిన అవసరం గూడా లేదు గాబట్టి ఇట్లా జేసుకోండి. అంతేగాని అప్పులు జేసి మరీ ఇంటి దగ్గరోళ్ళకి ఇబ్బందులు కలగజేసే విధానం వద్దు కదా! నీ దగ్గర డబ్బులుంటే వెల్ అండ్ గుడ్. కమ్ టు సిటీ అండ్ కంప్లీట్ యువర్ కోర్స్. నో ప్రాబ్లమ్. అది వేరే విషయం. డబ్బుంటే. డబ్బు లేకుండా ఇది అంటే నువ్వు ఆన్‌లైన్ కోర్సులు విన్నా, ఆఫ్‌లైన్ కోర్సులు విన్నా 2 ఒకటిగానే ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకు? ఫ్లెక్సిబిలిటీ డిజిటల్ బోర్డ్స్ వచ్చినియి. ఇట్లా రాసే బోర్డ్స్ వచ్చినియి. పూర్తి స్థాయిలో రాయగలుగుతున్నారు. మనిషి చూడగలుగుతున్నాడు. అర్థం చేసుకోగలుగుతున్నాడు. ల్యాబ్‌లనేది కూడా ఆన్‌లైన్‌లోనే చేయొచ్చు. సౌకర్యం బాగుందిప్పుడు. ఈటన్నిటిని చూసుకున్న దృష్ట్యా ఖర్చు తక్కువలో ఇప్పుడు బయట సిటీలో ఉంటే మనకి పేరెంట్స్ మరి నెల నెల ఒక 10,000 పంపించాల. నేననేదేందంటే కోర్స్ ఫీజే మొత్తం కలిపి టోటల్ ఫీజ్ ఒక 10,000 ఉంటే, 10,000 కోర్స్ ఫీజ్‌కి నువ్వు 4 నెలలు నేర్చుకుంటే 4 ఇంటూ 10 నీకు 40,000 ఖర్చవుతుంది. కోర్స్ ఫీజేమో 10,000 ఖర్చేమో 40,000 అవుతుంది. కానీ 40,000 నీ దగ్గరుంటే పర్వాలేదు వచ్చేసేయి సిటీకి అంటున్నా నేను. 40,000 పెట్టుకోలేని పేరెంట్స్ చాలా మంది పాపం చాలా ఇబ్బందులు పడతా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే, పేరెంట్స్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని నువ్వు గూడా కొంత అంటే కొంచెం పెద్ద స్థాయిలో ఆలోచన చేయగలిగి, ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా జరగాలి అని ఇప్పుడు గతంలో 1997 అంటే ఓకే. 2007 అంటే ఓకే. 2017 అంటే ఓకే. ఇప్పుడు 2024 వచ్చింది. డిజిటలైజేషన్ ఎవ్రీథింగ్ ఆన్‌లైన్, ఎవ్రీవేర్ ఆన్‌లైన్. క్రికెట్ ఆన్‌లైన్, మూవీస్ ఆన్‌లైన్, సీరియల్స్ ఆన్‌లైన్.
యూట్యూబ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్, అన్ని ఆన్లైన్ లో అర్థమైన నీకు ఇప్పుడు ఈ కోర్సు ఎందుకు అర్థం కాదు? అన్ని ఆన్లైన్ లో అర్థం చేసుకోగలుగుతున్నావే. టీవీ ఏమన్నా సీరియల్ యాక్టర్స్ మీ దగ్గరికి వచ్చి యాక్టింగ్ చేస్తున్నావులే. సినిమాలు ఏమన్నా అల్లే, నువ్వు అంతా ఆన్లైన్ లో వస్తున్నాయి కదా మూవీస్, అవే చూస్తున్నావు. ఆన్లైన్ లో ఉన్నాయే చూస్తున్నావు. టీవీలు, మూవీస్, సినిమాలు, క్రికెట్. మీరు ఆన్లైన్ లో నుంచే ఈ మధ్య సెల్ ఫోన్లు బుక్ చేస్తున్నావు. ఆన్లైన్ నుంచే మరి అన్ని ఆన్లైన్ లో చేసుకోగా మళ్ళీ ఆన్లైన్ నుంచే వర్క్ చేస్తున్నావు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైనే. ఆ, నీ ల్యాప్టాప్ మీ ఇంట్లోనే పెట్టుకుంటావు. ఆఫీస్ సర్వర్ కనెక్ట్ అవుతున్నావు. అక్కడ నువ్వు వర్క్ చేస్తున్నావు. ఆన్లైన్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఆన్లైన్ కాదేంది? నువ్వు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా 1 or 2 days ఆఫీస్కి వెళ్ళాలి, మిగతాదంతా ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్. నేను అనేది ఏంటంటే 2007, 2010 మోడల్ పోయింది. ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ అయింది. ఎప్పటి నుంచి అయింది? 2020 సంవత్సరం అటు నుంచి ఇటు నుంచి అటు తిరగబడింది మొత్తం. ఇక్కడి నుంచి నువ్వు ఆలోచన విధానం మారాలి. అంతేగాని 2010లో పాస్ అయిన మీ ఫ్రెండో, 2014లో పాస్ అయిన మీ ఫ్రెండో, ఇంకో ఫ్రెండో సలహాలు ఆ రేంజ్ లో ఇస్తాడు. అతనికి తగ్గట్టు నాలెడ్జ్ తగ్గట్టుగా ఇస్తే ఎట్లా? ఇది 2024 వచ్చింది, మోడర్న్ ఉపయోగిస్తున్నారు, అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, అందరూ కూడా ఆన్లైన్ లో సౌకర్యాలు అన్ని వస్తున్నాయి. ఆ విధానంలో ఆయన నుంచి గైడెన్స్ అట్లా తీసుకోవాలి. ఆయన కూడా అట్లా చెప్పాలి. అంతేగాని ఆయన 2014లో నీకు మళ్ళీ అట్లాగే అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు అంటే ఎట్లాగా? ప్రతి వ్యక్తి ఏ క్లాస్‌నైనా చక్కగా అర్థం చేసుకోవాలంటే అతనికి మంచి స్పృహ ఉండాలా. మంచి క్రమశిక్షణ ఉండాలా. అర్థమైందా? అట్లా. అలా అయన్నీ ఉన్నప్పుడు వస్తాయి. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు నేను చెప్పాను సాఫ్ట్‌వేర్ కోర్స్ ట్రైనింగ్. ఈ సాఫ్ట్‌వేర్ కోర్స్ ట్రైనింగ్ అనేది చాలా మంది తీసుకుంటున్నారు ఉద్యోగాల కోసం. ఎందుకంటే ఎవరికైనా సరే ఉద్యోగాన్ని తెచ్చిపెట్టిద్ది సాఫ్ట్‌వేర్ కోర్స్ అనేది. అది బాగా నేర్చుకోగలిగితే. అది ఏ డిగ్రీ చదివినా. అంటే కొంతమంది ఇప్పుడు ఎవరెవరు నేర్చుకుంటున్నారు సాఫ్ట్‌వేర్ కోర్సులు? అప్పుడే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అప్పుడే బీటెక్ పాస్ అయిన స్టూడెంట్స్ ఓకే. మళ్ళీ సాఫ్ట్‌వేర్ కోర్సులు ట్రైనింగ్ ఎవరు తీసుకుంటున్నారు? స్టూడెంట్స్ కాకుండా కొంతమంది హౌస్ వైఫ్స్ వాళ్ళు తీసుకుంటుంటారు. వీళ్ళు హౌస్ వైఫ్స్ కాకుండా కొంతమంది గ్యాప్ ఉంటది. 2, 3 ఏళ్ళు పాపం అంటే వేరే వేరే పనులు చేసుకుంటా దీనికి రావాలనే వాళ్ళు గ్యాప్ స్టూడెంట్స్. కొంతమంది ఏం చేస్తారు? ఆల్రెడీ ఎంప్లాయీస్ అంటే ఏంది పాపం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా ఉంటారు నాన్ ఐటీలో. అంటే చిన్న ఆఫీసులోనో లేకపోతే చిన్న బ్యాంకులోనో చిన్న చిన్న ఉద్యోగాలు. అంటే గవర్నమెంట్ కాదు, ప్రైవేట్‌గా. నాన్ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు. వాళ్ళేంది? వాళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ కోర్స్ ట్రైనింగ్ తీసుకుంటే మంచిది అని అంటారు. వాళ్ళు గాకుండా ఈ మధ్య కాలంలో నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు. యూ ఆర్ ఎ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. బట్ నీకొచ్చిన స్కిల్స్, నీకొచ్చిన ఏదైతే ప్యాకేజ్ ఉందో తక్కువ అనిపిస్తుంది. అప్పుడు నువ్వు కొత్తగా కోర్స్ నేర్చుకోవాలి. నేర్చుకోవాలన్నప్పుడు నువ్వు నేర్చుకుంటావు. ఇట్లా అంటే రకరకాల మంది సాఫ్ట్‌వేర్ కోర్సులు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అర్థమైందా? సో, ఈ ఈ వీళ్ళందరూ గూడా వాళ్ళ వాళ్ళ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోగలగాల. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా ఉన్న నువ్వు, నీ ఉద్యోగం జేసుకోవాలా, మళ్ళీ ట్రైనింగ్‌కి అటెండ్ అవ్వాలా. ఎందుకు? నీ బెస్ట్ ప్యాకేజ్ కోసం, బెస్ట్ మార్గం కోసం నువ్వట్లా ఎంచుకున్నావు గాబట్టి మార్గాన్ని. మరి అలాంటప్పుడు నువ్వు కోర్స్ జాయిన్ అయ్యావంటే నువ్వు ప్లానింగ్ ఎట్లుండాలా? కోర్స్ కోసం కనీసం ఒక 2, 3 అవర్స్ అన్నా కష్టపడే విధానం నీకు అలవరుచుకోవాలా. అదే నువ్వు నాన్ ఐటీ ఎంప్లాయివి అంటే చిన్న చిన్న ఉద్యోగం చేస్తున్నావు. అది 9-5 ఆఫీసు. మరి ఆఫీస్ అయినప్పుడు ఆ టైంలో షిఫ్ట్స్ చెక్ చేసుకోవాలా. లేదు రాత్రి మరొక 4, 5 గంటలు కష్టపడాలా. అప్ టు 11 దాకో, 12 దాకో తప్పదు. నీ జాబ్ చేసుకుంటూ అప్ టు 11, 12 దాకా కష్టపడు. నాన్ ఐటీ ఎంప్లాయీస్ అయితే. అంతేగాని ఇప్పుడు చాలామంది ఏంటి క్లాస్ ఏదో పెడితే వెంటనే ఆ కుర్చీలో కూర్చొని ఆ సోఫా సెట్‌లో ఏదో ఆయన ఏదో చెప్తా ఉంటాడు ఆన్‌లైన్‌లో. కోర్స్ అయితే జాయిన్ అయ్యావు గానీ సోఫా సెట్‌లో కూర్చొని ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటా, టీ తాగుతా, కబుర్లు చెప్పుకుంటా అట్లా కూర్చుంటే ఎట్లా అర్థమైంది క్లాస్ అంటున్నా. అదంతా అర్థం కానప్పుడు కోర్స్ నేర్చుకున్నాను సాఫ్ట్‌వేర్ కోర్స్ నాకు వర్కౌట్ అవ్వలేదంటే కరెక్ట్ కాదది. నేననేదేందంటే నువ్వు ఆఫ్‌లైన్ అనేది ఎట్లాగైతే క్లాస్ రూమ్‌లోకెళ్ళి సరదాగా ఆ గంట, 2 గంటలు నేర్చుకున్నాం. ఇది గూడా టైంను కేటాయించుకోవాలా. లేదు సార్ మాకు ఇంటి దగ్గరుండే టైం కుదరట్లేదు సార్. ఇంటి దగ్గరుంటే ఎందుకు టైం కుదరదు? ఆ విధంగా నువ్వు సెట్ చేసుకోవాలి ఇంటిని గూడా. మార్చుకోవాలా. ఇదిగో మమ్మీ, ఇదిగో డ్యాడీ, ఇదిగో నేనిలా ఎదగాలనుకుంటున్నా, ఇలా ఉండాలనుకుంటున్నాను. నాకు ఇలాంటి ఫెసిలిటీ గావాలా. ఇలాంటి ఫెసిలిటీ ఒక 3 నెలలు నాకు ప్రొవైడ్ చేస్తే ఐ విల్ బికమ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఒక 5 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు నాకు ప్రొవైడ్ చేయండి. 6 మంత్స్ నన్నొదిలేయండి అని చెప్పుకోవాలి మరి. కాదు, కుదరదు అనుకుంటే ఎట్లా?
కుదిరేటట్టు చేసుకోవాలి. తప్పదు అది. మన ఇల్లులో మనమే కుదిరేటట్టు చేసుకోలేకపోతే ఎట్లా అంటున్నాను. అట్లా. అలా అంటే సాఫ్ట్‌వేర్ కోర్సు నేర్చుకోవాలనే తపన ఉంటది గానీ చాలా మందికి కొన్ని కొన్ని అలవాట్లు ఎట్లుంటాయి వాళ్ళకి పాపం తెలీదు. ఇట్లాగే ఉంటది కావాలా నేర్చుకోవచ్చు. నో, నో. అట్లా నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ ట్రైనింగు రాదనమాట. కోర్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిద్ది గానీ అంటే దగ్గరగా అర్థం కాని భాషలో ఉంటదనమాట. కొంతమందైతే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తా ఉంటారు, ఇంట్లో ఆ వర్కో, ఈ వర్కో చేసుకుంటా రేడియో మిర్చిలాగా దీన్ని వింటా ఉంటారు. ఆయన మనం చూడట్లేదులే ఆన్‌లైన్ గదా! ఆఫ్‌లైన్ అయితే అంటే కొంతమంది ఆఫ్‌లైన్ ఆన్‌లైన్ చేరేవాళ్ళు. ఆయన మనం చూడట్లేదు గదా! ఏదో వంటో అదో ఇదో కూరగాయలు కట్ చేసుకుంటాను, పిల్లలకి జాలి చేస్తాను. అని మనం అట్లా ఇనకూడదు దయచేసి ఏ క్లాస్‌ని గూడా. చక్కగా ఇప్పుడు వాళ్ళు టైమ్ ఇస్తారు. ఎవరైనా సరే క్లాసులు చెప్పేవాళ్ళు టైమ్ ఇస్తారు. ఆ టైమ్ ఇచ్చినప్పుడు ఏంది, వాళ్ళ టయా వాళ్ళు టైమ్ ఇచ్చారు కదా! ఆ టైంలోకి నీ పనులన్నీ ముగించుకొని, ఒక నోట్‌బుక్ తీసుకొని, ఒక కుర్చీ యేసుకొని, ఒక ల్యాప్‌టాప్ పట్టుకొని, దాని మీదే పని పెట్టుకొని కూర్చోవాలి. 1 అవర్ ఇంక అదే. ఇక ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాలా. ఎవరిని రావద్దని చెప్పాలా. ఎవరిని గందరగోళం గురి చేయొద్దని చెప్పాలా. ఏది మెసేజ్‌లు గాని, వాట్సాప్‌లు గాని తీసి పక్కన పెట్టాలి. ఇట్లా ఉన్నప్పుడు నీకొస్తది. అట్లా నేననేదేంటంటే సాఫ్ట్‌వేర్ కోర్స్ ట్రైనింగ్ ఎవరైనా జేసుకోవచ్చు గానీ, ఇలాంటి మెళకువలు పాటించాల. ఇప్పుడు ఇప్పుడే డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడే డిగ్రీ పాస్ అంటే 2023 అవ్వచ్చు, 2024 పాస్ అయిన స్టూడెంట్స్ పొరపాటులో వచ్చారనుకో వాళ్ళ ఏజ్ ప్రాబ్లమ్ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళేంది రకరకాల యావిగేషన్స్ ఉండటం వల్ల వాళ్ళ ఆలోచనలు మైండ్‌లో అంటే అక్కడికెళ్ళాలా, ఇక్కడికెళ్ళాలి ఇట్లా అంటే కొంచెం ఎంజాయ్‌మెంట్‌కి అలవాటు పడకూడదు దయచేసి. తగ్గించుకోవాలి. కోర్స్ నువ్వు జాయిన్ అయ్యావంటే నో ఎంజాయ్‌మెంట్. ఇక లేదు. ఫ్రెండ్స్ లేరు, సావాసాలు లేరు, చాటింగ్ లేదు, వాట్సాప్ లేదు, ఫేస్‌బుక్ లేదు, ఏమి లేదు. అసలు అప్‌డేట్‌నే లేదు. ఏమి లొద్దు ఇక నీకు. ఎందుకంటే నువ్వు ఫేస్‌బుక్ పెట్టుకుంటే చాలా టైం పట్టిద్ది. వాట్సాప్ పెట్టుకుంటే ఇంకా టైం పట్టిద్ది. నీకు రీల్స్ చూడాలంటే చాలా టైం. ఇయన్నీ లేకుండా పక్కన పెట్టుకొని నువ్వు కూర్చోగలగాల. అలా కూర్చున్నప్పుడు నీకు అర్థమైద్ది. అంతేగాని కోర్స్ ఏమో జాయిన్ అయ్యేటప్పుడు సీరియస్‌గా జాయిన్ అవుతారు. వారం రోజులు కోర్స్ సీరియస్‌గా బాగింటారు. ఆ వారం తర్వాత నుంచి కొంచెం కొంచెం క్రమేణా ఇయాల ఏం పోతావులే కానీ రికార్డింగ్ ఇస్తున్నాడుగా, ఆ రికార్డింగ్ చూస్తే బాగుండు సరిపోద్దిలే. ఏం కాదులే. అంత దూరం ట్రావెలింగ్ చేసి వాళ్ళది ఆ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి అక్కడ కూర్చొని ఏడ చేస్తావు? అంటే ఆఫ్‌లైన్ అయితే. ఆన్‌లైన్ అయితే ఇక ఆన్‌లైన్ అయితే సార్ పట్టించుకోడు చూడడు కదా! వీడియో రికార్డింగ్ ఇస్తాడు సారు. ఇంక రేపు అది వీడియోని చూద్దాం. ఏం గాదులే ఈ రోజంటే కొంచెం పనుండి చూడలేదు గానీ, రేపు తప్పకుండా ఖచ్చితంగా చూస్తా అనుకుంటావు. మళ్ళీ రేపు ఇంకో పని పడిద్ది. అంటే నిన్న వీడియో చూడలేదు, ఈ రోజు వీడియో చూడలేదు. ఆ మరుసటి రోజు ఇంకో పని పడిద్ది. అంటే అది చూడలేదు. అంటే నువ్వేంది పోస్ట్ పోన్ నేచర్ ఉంది నీ దగ్గర. అంటే కమిట్మెంట్ ఏమో ఎక్సలెంట్. సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలని కమిట్మెంట్ ఉంది. బట్ నీకున్న అక్కడ, ఇక్కడ ఉన్న సమస్యలు, ప్రాబ్లమ్స్ అదో, ఇదో దానివల్ల ఏం చేస్తున్నావు? పోస్ట్ పోన్ చేస్తున్నావు. అంటే అది ఆఫ్‌లైన్ అయినా ఆన్‌లైన్ అయినా. ఏదైనా. అంటే ఆ వీడియోలున్నాయి కరెక్టే. కానీ ఉంచుకొని ఏం జేసుకుంటావు? 1000 జీబీ వీడియోస్ ఉన్నా సరే, నువ్వు దాన్ని సదవలేవు. చదివింది అర్థం చేసుకొని ఇంటర్వ్యూకెళ్ళలేవు. 1000 జీబీ వీడియోస్ ఉన్నా. స్టోర్ చేసుకోవడానికి ల్యాప్‌టాప్ ఖర్చులు దండగ. నేననేదేంటంటే లైవ్ సెషన్స్ వినాల ఫస్ట్ ఎప్పుడైనా సరే. లైవ్ క్లాసెస్ వినాల చక్కగా. అప్పుడు నీకు అర్థమైద్ది. నీవు ఏ గ్రూప్ అయినా సరే, ఏ బ్రాంచ్ అయినా సరే. నాకు అర్థం గాదు. అంటే కొంతమంది సాకు చెప్తా ఉంటారు. ఏమని? ఫస్ట్ క్లాస్ జరిగిద్ది. రెండో క్లాస్ జరిగిద్ది. మూడో క్లాస్ జరిగిద్ది. నాలుగో అదంతా కొంచెం లైట్ తీసుకుంటారు. లైట్ తీసుకుంటారు. లైట్ తీసుకున్న తర్వాత ఒక 20 రోజులు క్లాసులు మొత్తం జరిగిన తర్వాత అక్కడ ఇంక అర్థం గాదు కోర్స్. అర్థం కాకపోయేసరికి అవునా! యాక్చువల్‌గా నేను కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్‌ని. అందుకే సాఫ్ట్‌వేర్ బహుశా అర్థం కాలేదేమో. నేను ఫిజిక్స్ చదివిన స్టూడెంట్‌ని. నేను కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్‌ని. ఇదిగో నేను ఎంబీఏ స్టూడెంట్‌ని. అందుకేనే నేను సాఫ్ట్‌వేర్ అర్థం కాలేదేమో బహుశా. నో, 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 నో. నువ్వు చేసిన పొరపాట్ల వల్ల నీకు అర్థం కావట్ల సబ్జెక్ట్ అది నువ్వు గుర్తించాల. అలా గుర్తించినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. విజయం సాధిస్తావు. నువ్వు గుర్తించలేకుండా ఇది నాకు అర్థం కాదేమో అని నేనేమనంటానంటే, ఏ వ్యక్తి అయినా ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలడు. పాటిస్తే, అనుసరిస్తే, క్రమశిక్షణ ఉంటే నీ దగ్గర. దాని మీద తపనుంటే, దాని మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంటే, కృషి, పట్టుదల, నమ్మకం ఇవన్నీ తోడవ్వాలా సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలంటే. అంటే దీన్ని బట్టి ఎలాగ అర్థం చేసుకోవాలి మేము అంటే, ఇదే చెప్పాను గదా! ఎవరైనా సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకోవచ్చు. బట్ వాళ్ళకి ఇలాంటి లక్షణాలుండాలా. ఇలాగ అలవర్చుకోవాలా. ఇలా ఉండాలా. ఇలా చేయగలగాలి. ఆ ఆ ఆ విధంగా పూర్తి స్థాయిలో మనం సాఫ్ట్‌వేర్ కోర్స్ ట్రైనింగ్ తీసుకోవచ్చు చక్కగా. సాఫ్ట్‌వేర్ కోర్స్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ పద్ధతులు ఇట్లా పాటించాలా. చేసిన తర్వాత దానికి ప్రతిరోజు ఇప్పుడు సపోజు సోమవారం అంటే మండే, తర్వాత ట్యూస్‌డే, తర్వాత
వెన్స్డే, తర్వాత థర్స్డే, తర్వాత ఫ్రైడే అనుకోండి. అంటే 5 డేస్ క్లాసులు జరిగింది. ఈ 5 డేస్ క్లాసుల్లో మీరేం రాస్తారంటే 5 రోజులు అసలు క్లాసులే వినరు. నెక్స్ట్ వీక్ క్లాసులు వింటారు. ఎట్టా అర్థమైద్ది? అది నేను అడిగేది. 5 రోజులు ఈ వీక్‌లో అసలు క్లాసులే వినకుండా నెక్స్ట్ క్లాసులు అర్థం కావు ఇక. అక్కడి నుంచి ఔట్ ఆఫ్ ఆర్డర్‌కెళ్తున్నాడు స్టూడెంట్ పాపం. అదెవరైనా సరే. నేను చెప్పేదేంటంటే, ఈ ఒక పని అనేది ఒక ట్రైనింగ్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ తీసుకోవాలి, కోర్సు బాగా నేర్చుకోవాలనుకున్నప్పుడు నీకు పనులుండకూడదిక. సరే పనులు ఉన్నా సరే, దీనికోసం రొటీన్‌గా 3 అవర్స్ ఖచ్చితంగా కంటిన్యూ చేయాల. కనీసం 3 అవర్స్ అట్‌లీస్ట్. రోజులో 3 గంటలు. వీలుంటే ఇంకొక 3 పెంచుకో. ఎక్సలెంట్, ఎక్స్ట్రార్డినరీ 6 గంటలు. చాలా ఎక్సలెంట్‌గా మంచి విజయాలు సాధిస్తావు. మాక్సిమం 4, మినిమమ్ 4, మాక్సిమం అయితే 6, 7, 8 ఎందాకైనా నీ ఇష్టం. సబ్జెక్ట్ నుంచి ఎంతవరకి. అలాగా కొంచెం కూల్‌గా, జాగ్రత్తగా మండే రోజు జరిగిన క్లాస్‌ని కొంచెం రాసుకొని, ట్యూస్‌డే కొంచెం రాసుకొని, ఇలా రాసుకొని అంటే 5 రోజులు జరిగిన క్లాసులు మొత్తం రాసుకున్న తర్వాత 5 రోజులు అప్పుడు శనివారం వచ్చిద్ది గదా! సాటర్‌డే కూర్చో. మొత్తం 5 రోజులు జరిగిందంతా చదువు. మళ్ళీ సండే కూర్చో. మొత్తం 5 రోజులు జరిగిందంతా చదువు. చదివి సండే రోజు ఏం చేస్తావంటే దాన్ని ప్రెజెంటేషన్‌గా మార్చుకో. ప్రెజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకో అయిపోద్ది. అలాగా కోర్స్ మొత్తాన్ని నువ్వు రాసుకున్న నోట్స్‌లో మొత్తం 100 పేపర్స్ అయిపోయినాయి. అనుకో కోర్స్ మొత్తం అయిపోయింది. 100 పేపర్స్ అయిపోయినాయి. సో, ఈ 100 పేపర్స్ అయిపోయినాయి. కోర్స్ మొత్తం అయిపోయింది. 100 పేపర్‌లు అయిపోయినాయి. 100 పేపర్‌లు అయిపోయిన తర్వాత 100 పేపర్స్ ఉన్నాయి నీ దగ్గర. రాసుకున్నావు పేపర్‌లన్నీ. వీడియోలు చూసో, క్లాస్‌లు వినో రాసుకున్నావు. ఇప్పుడు ఏంది ఇంటర్వ్యూ అనేది ఇప్పుడు సపోజ్ ఈరోజు ఉంది. రేపు మండే మండే ఎట్ 10:30 ఇంటర్వ్యూ అన్నాడు వాడు. ఈరోజు ఏంది ఈరోజు సండే అంటే ఆదివారం ఈరోజు. మొన్నేంది శనివారం. ఓకే. ఈరోజు ఏంది శుక్రవారం, ఫ్రైడే, సాటర్డే, సండే. నువ్వెక్కడున్నావు? ఇదిగో అంటే ఫ్రైడేలో ఉన్నావు. ఫ్రైడేలో నీకు మెయిలొచ్చింది. ఏమని? "ఏ బాబు మండే రోజు నీకు ఇంటర్వ్యూ ఉంటదని." నీకెన్ని రోజులు టైముంది? సాటర్డే ఉంది, సండే ఉంది. అంటే రేపు, ఎల్లుండి టైముంది. మండే రోజు ఇంటర్వ్యూకెళ్ళాల. మరిప్పుడు 2 రోజులే టైముంది. మరి 2 రోజుల టైంలో ఇప్పుడు నీ దగ్గరున్న ఒక 100, 150 వీడియోస్ ఉన్నాయనుకో. ఆ 100, 150 వీడియోస్ చూడటం మొదలుపెడితే 2 రోజులకి టైం సరిపోదు. అలాగని చెప్పేసి ఫ్రెండ్ ఇచ్చిన బుక్కో, లేతే ఫ్రెండ్ ఇచ్చిన నోట్సో, లేతే యూట్యూబ్‌లో దొరికేయో, లేతే వెబ్‌సైట్‌లో దొరికేయో, లేతే ఇంకోటి దొరికేయో చూద్దామని ట్రై చేస్తే అది వర్కౌట్ అవ్వదు. అది నాన్‌సెన్స్ గందరగోళంగా ఉంటది. ఈ 2 గందరగోళంగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు షార్ట్ పీరియడ్ 2 డేస్ టైమ్ ఉంది. ఇప్పుడు చెమటలు పడతా ఉంటాయి. ఒళ్ళంతా ఇదవుతా ఉంటది. వాడేమో 10:30కి టైమ్ ఇచ్చాడు. మండే రోజు నీకేమో అసలు విషయం లేదు. అంటే ఏంది? ఈ 100 పేపర్సు నీ దగ్గర ఉన్నాయి గాబట్టి నేనేమంటానంటే, ఆ 100 పేపర్స్‌ని ఒకసారి చదవటం మొదలు. ఓహో! ఇంకేం పట్టించుకోకు. ఆ 100 పేపర్లు కరెక్ట్‌గా చదువు. అంటే రోజుకి 50 పేపర్లు లేపి పడేసేయి. 50, 50. సార్ లేపలేకపోయాను సార్. 40 పేపర్లు చదివేలేక 2 రోజులు పట్టింది సార్. ఓకే. ఇంటర్వ్యూకెళ్ళాను సార్. సక్సెస్ అవ్వలేకపోయాను సార్. ఓకే. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంది గదా! ఇప్పుడేం జేస్తావు? పేపర్‌లో ఇక రీడింగ్ ఆపవు గదా! మళ్ళీ ట్రై చేసి 100 పేపర్‌లని 10 సార్లు నవిలేసావు. 100 పేపర్‌లో ఉన్న కంటెంట్ మొత్తం నీదే నవిలేసావు. నవిలి పడేసావు. ఇప్పుడు అర్జెంట్‌గా మళ్ళీ అదే మండే రోజు నెక్స్ట్ మండే అంటే నెక్స్ట్ మంత్‌లో మండే రోజు 10:30కే ఇంటర్వ్యూ ఉందన్నాడు. ఇప్పుడు నీ 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 కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయనేది నువ్వు చెక్ జేసుకో. ఇప్పుడు గతంలో నీ దగ్గర ఏమి లేనప్పుడు, ఇప్పుడు 100 పేపర్సులున్నా గాని, 100 పేపర్స్ చదవడానికి టైం లేనప్పుడు, ఇబ్బందిగా ఫీలయ్యావు అప్పుడు. ఇప్పుడు 100 పేపర్స్‌ని 10 సార్లు చదివావు, తిరగేసావు, మొత్తం నలిపేసావు. ఇప్పుడేమో టైం దొరికింది. ఇప్పుడు ఇంటర్వ్యూకెళ్ళావు. కానీ, ఈ ఇంటర్వ్యూలో కొన్ని క్వెషన్‌లడిగారు నీకు రాల. ఓకే. ఓకే. కానీ, సబ్జెక్ట్ 60% రీచ్ అయ్యావు. కనీసం ఒక 20% చెప్పలేకపోయావు. అంటే 50% సబ్జెక్ట్ చెప్పినా జాబ్‌లిస్తారు అది వేరే విషయం. నువ్వు 60 జెప్పావు. కానీ వాడేదో అడిగాడు 10% మీ ఇద్దరికి మధ్య గ్యాపొచ్చింది. వాడన్నాడు సరేలే ఓకే. థాంక్ యూ సో మచ్ అన్నాడు. థాంక్ యూ సో మచ్ అని నువ్వు ఇంటికొచ్చావు. ఇంటికొచ్చిన తర్వాత నువ్వేం జేయాలో తెలుసా? ఈ 100 పేపర్‌లు రాసుకున్న కంటెంట్ అంతుందే, ఇప్పుడు వాడడిగిన క్వెషన్స్‌ని ఇప్పుడు ఇంకో పేపర్ మీద రాసుకో. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్‌లు ఎతుక్కోవడం. వెతుక్కొని ఆ క్వెషన్‌లకి రెడీగా ఉండు. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ వచ్చిద్ది. హమ్మయ్య! మళ్ళీ ఇంటర్వ్యూకొస్తే ఈరోజు నీది ఈరోజు ఫ్రైడే.
ఇంటర్వ్యూ ఎప్పుడు మండే లేదా ట్యూస్డే లేదా నెక్స్ట్ థర్స్డేనో పెట్టాడు థర్స్డే. అంటే ఈ రోజు ఫ్రైడే కదా, నెక్స్ట్ థర్స్డేకి ఇంటర్వ్యూ. అంటే ఏంది, మాక్సిమం 7 days ఉంది ఇక్కడ నీకు. అరే 7 రోజులు ఉంది. ఇప్పుడు ఈ 7 రోజుల్లో నువ్వేం చేయాలి తెలుసా? ఈ 100 పేపర్లు మళ్ళీ రుద్దేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ఈ పేపర్లు చదువు. అట్లా అలా 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 చేసి 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 ఇక ఈ పేపర్లు చదవు. బస్సులో వెళ్ళేటప్పుడు కూడా ఇంటర్వ్యూ కాల్ మాట్లాడొచ్చు. ఎస్. అంటే దేని వల్ల సాధ్యం అంటే ఈ పేపర్స్ వల్ల. ఈ పేపర్స్ వల్ల నీకు ఉద్యోగం వచ్చిద్ది. ఇదే పేపర్స్ తీసుకొని కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు డౌట్స్ వస్తే కూడా ఇదే పేపర్‌లో బ్యాగ్‌లో నుంచి తీసుకొని మాట్లాడతావు. ఉద్యోగం చేసేటప్పుడు కూడా చేయొచ్చు. ఈ సొల్యూషన్ దొరికిద్ది. ఇదే పేపర్‌లు ఉపయోగించి వాళ్ళన్నారు, "బాబు జూనియర్స్‌కి టెక్నికల్ కేటీస్ ఇవ్వాలా? పలాని చాప్టర్ మీద ఇస్తావా?" అన్నారు. ఎక్సలెంట్‌గా ఇస్తా అంటావు. ఎందుకు? నీ దగ్గర 100 పేజీలు బ్యాకప్ ఉంది గదా! ఆ 100 పేజీల బ్యాకప్‌లో ఈ కాన్సెప్ట్ కవర్ అయిన పేపర్ ఉందిగా 2 పేపర్‌లు. ఆ 2 పేపర్‌లు తీసుకెళ్ళి అద్భుతమైన ట్రైనింగ్ ఆడికిస్తావు. నువ్వు మెంటర్‌గా. అంటే ఏంది? అంటే నీ జూనియర్‌కి, నీ టీమ్‌కి, జూనియర్‌లకి, నీ టీమ్‌లో ఉన్న జూనియర్స్‌కి. లేదు నువ్వే ఫ్రెషర్ అనుకుంటే ఇంకో ఫ్రెషర్‌కి నీట్‌గా. అంటే వాళ్ళకంటే నువ్వు బెస్ట్‌లో ఉంటావుగా అంటా నేను. ఎప్పుడు? బికాస్ ఆఫ్ థీస్ పేపర్స్. అలాగా మనం చేయగలిగిన రోజే మనం సక్సెస్ అవుతాం. అంతేగాని చాలామంది ఏందంటే ఇవన్నీ పాటించటంల. ఇవన్నీ పాటించకుండా సింపుల్‌గా ఆఫ్‌లైన్ అయినా ఓకే. ఆన్‌లైన్ అయినా ఏంది అనేదంటే ఈ పేపర్స్ లేవు వాళ్ళ దగ్గర. బ్యాకప్ లేదు. వాళ్ళేంది నోట్స్ మీద ఏదో రాసుకుంటారు. ఆ నోట్స్ చూసి ల్యాబ్‌కెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. ఔట్‌పుట్ వచ్చిద్ది ఖతం అయిపోయింది. ఇక లేదు. మళ్ళీ రేపు రోజు అదే. ఏదో రాసుకుంటారు, ల్యాబ్‌కెళ్తారు, ప్రాక్టీస్ చేస్తారు. ఔట్‌పుట్ వచ్చింది ఖతం ఎళ్ళిపోతారు. దీనివల్ల ఏం జరిగిద్ది అనంటే 3 మంత్స్ తర్వాత ఎవడన్నా ఇంటర్వ్యూ పెట్టాడనుకో, చదవటానికి నీ దగ్గర బ్యాకప్ ఏదసల? ఏ రోజుకి ఆ రోజు నోట్స్‌లో ఏదో రాసుకుంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తే లోపలికి బయటకొచ్చేసావు. ఇప్పుడేంది? అసలు దాన్ని అర్థవంతంగా, వివరంగా చెప్పాలంటే నీ దగ్గర కంటెంట్ లేదు. నీ ఓన్ కంటెంట్ లేదు. నువ్వు ప్రిపేర్ చేసుకోలేకపోయావు దాన్ని. ఇప్పుడు నీ ఓన్ కంటెంట్ ఉండటం వల్ల ప్రిపరేషన్ ఈజీ అయిద్ది ఇప్పుడు ఇంటర్వ్యూలో. అది ఇక్కడ. అది లేదు చాలా మంది దగ్గర. అందువల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కష్టం కొట్టటానికి. కాబట్టి నేనేమంటానంటే, నువ్వు ఆ 100 పేపర్స్‌ని 10 సార్లు చదివితే అదే ప్రెజెంటేషన్ స్కిల్స్ పెరిగింది గదా! ఆ 100 పేపర్స్‌ని మరొక 10 సార్లు చదివితే అదే ప్రెజెంటేషన్ స్కిల్స్ గదా! ఇంకేంది ప్రెజెంటేషన్ అంటే? ఇంకేంది కమ్యూనికేషన్ అంటే? అదే కమ్యూనికేషన్. యెస్. అదే ప్రెజెంటేషన్ ఇవ్వగలవు. అంతే. కమ్యూనికేట్ చేయగలవు. ప్రెజెంటేషన్ ఇవ్వగలవు ఎవరికైనా. ఎందుకు? బికాస్ ఆఫ్ 100 పేపర్స్. సో, ఈ విధంగా మీరు చేసుకుంటే ఏదైనా వస్తది. ఏదైనా కోడింగ్ అయినా పర్లా, నాన్ కోడింగ్ అయినా పర్లా. ఇప్పుడు కోడింగ్ ఉద్యోగాలు ఎక్సలెంట్. నాన్ కోడింగ్ ఉద్యోగాలు ఎక్సలెంట్. ఏదైనా నేర్చుకొని ఏ కోర్స్ అన్నా నేర్చుకో. బట్ నువ్వు ఎళ్ళే స్టెప్ ఇట్లుండాల. ఎప్పుడైతే నువ్వు బలంగా ఒక నిర్ణయం తీసుకున్నావో, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల. ఆ క్రమంలో జరిగే ఏదైనా సరే దానికి నువ్వు పూర్తి స్థాయిలో యెస్ పక్కకు పడేస్తా ఉండాలి. ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత గాని మనకు రాదు అనే ఫీలింగ్ లోపలికెళ్ళాలి. అంతేగాని ట్రైనింగ్ మొదలుపెట్టిన వెంటనే ఇది ఎప్పుడైపోద్ది? ఇది ఎప్పుడైపోద్ది? అయిపోతే రెజ్యూమ్ పెట్టి జాబ్ కొట్టాలి. అయిపోతే రెజ్యూమ్ పెట్టి జాబ్ అయిపోతే రెజ్యూమ్ ఇయన్నీ వద్దసల. అయిపోతే రెజ్యూమ్ పెట్టి జాబ్ కొట్టటం కాదు. ముందేందంటే అసలు నాకేమొచ్చసల? నాకు సార్ ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ నాకొచ్చాలి. అంటే స్టూడెంట్ అట్లా అర్థం చేసుకోవాలి. అంతేగాని దానివల్ల ఏమైంది డీవియేట్ అయిపోతున్నాడు స్టూడెంట్. రెండో రోజుకి, మూడో రోజుకి, ఐదో రోజుకి నెలకల్లా డీవియేట్ అయిపోతున్నాడు సాఫ్ట్‌వేర్‌లో. కాబట్టి అట్లాంటివి వద్దు. మీరేంటంటే అలా చేయకుండా ఒక మంచి టైం పెట్టుకోండి. ఇంటి దగ్గర పేరెంట్స్‌కి గూడా చెప్పాలా. అంటే కొంతమందికి ఇంటి దగ్గర అవసరాలు ఎట్లుంటాయో తెలీదు. అవసరాలు, ఇబ్బందులు ఎట్లుంటాయో తెలీదు. దాన్ని బట్టి కూడా బడ్జెట్ అంచనా యేసుకొని దిగాల. అది ఆఫ్‌లైన్‌లో దిగుతావా? యెస్. ఆన్‌లైన్. నీ ఇష్టం. ఏదైనా తీసుకో. నీ ఇష్టం. అలా అలా అంటే ప్రిపరేషన్ మోడల్ కరెక్ట్‌గా ఉండాలి. అర్థం చేసుకునేది కరెక్ట్‌గా ఉండాలి. ఇంకొంతమంది అసల ఏం జరిగిద్దంటే కొంతమంది సాఫ్ట్‌వేర్ జాబ్‌కి వద్దాం అన్నప్పుడే అవతల సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళతో టచ్‌లో ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా ఇప్పుడు నువ్వు ఏ కోర్స్ అయితే నేర్చుకుంటున్నావో అదే కోర్సోడితో టచ్‌లో ఉంటారు. అక్కడేం జరిగిద్ది ఇక్కడంటే ఈయన కోర్సు అనేది జాయిన్ అయ్యాడు. ఒక 1 వీక్ నుంచి వస్తున్నాడు. ఈయనతో టచ్‌లో ఉన్నాడుగా. ఈయనేమంటాడు ఈస్ హావింగ్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఈయన ఈయన్ని కొన్ని క్వెషన్‌లు అడిగేలేకే ఆ క్వెషన్‌లకి ఈడు ఇబ్బంది పడతా ఉంటాడు. ఓహ్! ఇంత కష్టమా అనిపిచ్చిద్ది. అప్పుడిక వర్కౌట్ అవ్వదు. అంతే గదా! ఇప్పుడు నువ్వేమో ఎంసీఏ జేస్తున్నావు.
నువ్వు ఎంసీఏ స్టూడెంట్వి కాలేజీలో, వీడేమో 10th క్లాస్ స్టూడెంట్ వీడు. నువ్వు ఎంసీఏ రేంజ్ లో వాడిని క్వశ్చన్లు అడిగితే ఎట్లా చెప్పగలడు? అరే ఎంసీఏ అంటే ఇంత కష్టమా అనుకుంటాడు ఆ టైంలో అడిగితే. అట్లా కాదు అడగాల్సింది. ఇదంతా పూర్తయిన తర్వాత నీకు సమవుజ్జి అయినప్పుడు అడగాల కనీసం. అంటే కనీసం ఆ కోర్సుని 3 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలా పక్కాగా, దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలా, దాని మీద ఎలా ఉంటాయో ప్రాజెక్ట్స్ తెలుసుకోవాలా, దాని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఎలా తెలుసుకోవాలా, అదంతా తెలుసుకున్న తర్వాత అప్పుడు అతని చేత టెస్ట్ చేస్తే ఓకే ఇది. చేరిన 1 వీక్ నుంచే మళ్ళీ టెస్టింగ్ లో మొదలు పెడితే నీకు అసహనం ఏర్పడింది. మనం ఈ కోర్సు నేర్చుకోలేమో ప్రభు అనిపించింది. కాబట్టి అట్లాంటివి కూడా కొన్ని తప్పులు ఉంటాయి స్టూడెంట్స్ దగ్గర. ఆ తప్పులను కూడా సవరించుకోవాలి జాగ్రత్తగా. ఆ, అది అది కరెక్ట్ గా అనేది ఎట్లా అంటే ఈ కోర్సులు కంప్లీట్ చేసుకొని అంత అయిపోయిన తర్వాత నుంచి టచ్ లో ఉండాలి అంటే అదే అడగాలి. అంతేగాని ఇప్పుడు ఇప్పుడు ఏదో ఉంటే జరుగుతా అంటే నువ్వేంది అసలు నువ్వు చదివిన కోర్సుకి ఏంది అసలు కంప్యూటర్ సైన్స్ కాదు. మరి కంప్యూటర్ సైన్స్ అయినా ఇదిగో ఈ కోర్సు టెక్నాలజీని ఎప్పుడు నేర్చుకోలేదు, ఇప్పుడే నేర్చుకుంటున్నావు. దీన్ని అర్థం చేసుకోగలగాల, దీని మీద ప్రాజెక్టులు అర్థం చేసుకోవాలి, దీని మీద ఇవన్నీ అర్థం చేసుకుని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి నిన్ను ఏదైనా అడిగితే క్వశ్చన్ నువ్వు చెప్పగలవు. అరే కోర్స్ నేర్చుకొని 1 వీక్ కాలేదు, రెండో వారంలో ఇదేంది అని అడిగితే ఎట్లా? అతను భయపడతాడు కదా, అదొక ప్రాబ్లం కదా. ఎందుకు భయపడతాడు? ఎందుకు భయపడతాడంటే మరి అదేదో అడుగుతున్నావు, ఇదేని ఏదో చెప్తాడు అర్థం కాదు. అప్పుడు ఆయన కన్ఫ్యూజన్, ఆయనకు అయోమయం, ఓమో ఎట్లుంటుందో. నేననేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి కోర్సు నేర్చుకోదలసిన వ్యక్తి తను పూర్తి స్థాయిలో అన్ని వదిలేసి మనసు ప్రశాంతంగా ప్రతిరోజు క్లాసులు సార్ చెప్పి క్లాసులు ప్రతిరోజు ఇలా 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 మొత్తం వన్ బై వన్ నేర్చుకోవాలి. అంతా నేర్చుకొని అంతా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఎవరి తగిలిన ఇంటర్వ్యూ చేయొచ్చు. ఆ ఇంటర్వ్యూ కూడా ఏంది? అతనికి ఎన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్? నువ్వేంది? నువ్వు ఫ్రెషర్‌వి. అతను 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్. ఆ క్వెషన్స్ నిన్నడిగితే ఎట్లా? నీకు తగ్గ స్థాయి క్వెషన్స్ అడగాల. నువ్వు 4 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్. ఆయనేమో 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్. ఆ స్థాయి క్వెషన్స్ అడిగితే ఎట్లా? నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతల్లా? అంటే కంపెనీలో 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడు ఒక పని చేస్తాడు. ఈ 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడు ఒక పని చేస్తాడు. 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడు ఒక పని చేస్తాడు. అసలు 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడు ఇంకో పని చేస్తాడు. దీని లెవెల్స్‌కి తగ్గట్టుగా మనం క్వెషన్స్ రైజ్ చేయాల. దానివల్ల స్టూడెంట్స్‌కి అయోమయం ఉండదు. ఈజీగా ఉంటది. సో, కాబట్టి సాఫ్ట్‌వేర్ కోర్స్ ట్రైనింగ్ అనేది అంత పెద్ద విషయమేం గాదు. చాలా సులభంగా తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువైపోయినాయి. అట్లాగని మరి వీడియోస్ కొనుక్కొని అట్లా ఆన్‌లైన్ క్లాస్ అవి అట్లా చేయకండి దయచేసి. అవి ఎవరికంటే సో, ఎవరైనా ఒక 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒక 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంక అతను ఎక్కడ కోర్స్ నేర్చుకోవడానికి టైం లేదు. ఇన్‌స్టిట్యూట్‌కి రావడానికి టైం లేదు. కాబట్టి అతనేం చేస్తాడంటే రోజుకి ఇన్ని వీడియోస్ అని వినగలడు. అతనికి ఆ శక్తి ఉంటది కాబట్టి. అతను 10 వీడియోలు చూడగలడు ఒక్క రోజులో. నువ్వు ఒక్క వీడియోలో సగం పార్ట్ ఇంటేనే పిచ్చి పట్టిద్ది నీకు. ఇప్పుడే, ఇప్పుడే మొదలవుతున్నావు కాబట్టి. ఇప్పుడే సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకుంటున్నావు కాబట్టి. అతను నేర్చుకునే విధానం వేరు. నువ్వు నేర్చుకునే విధానం వేరు కాబట్టి సో, కొంచెం ఇబ్బంది పడతావు అట్లా. అందుకోసం నువ్వు లైవ్ సెషన్స్‌కి అటెండ్ అవ్వటం అలవాటు చేసుకొని, సొంత నోట్స్ రాసుకోగలిగి, దాన్ని పదే పదే చదవగలిగితే ఉద్యోగాలొస్తాయి. ఆ తర్వాత మనం టాస్క్‌లు, సినారియో బేస్డ్ టాస్క్‌లుంటాయి. అంటే రియల్ టైమ్ సినారియో బేస్డ్ టాస్క్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద ఎవరు ప్రాజెక్ట్‌లు చేపిచ్చరసలది. అది జరగని పని. అయితే రియల్ టైమ్‌లో జరిగేదే ఒక ప్రాజెక్ట్ రూపంలో సినారియో. ఆ సినారియో బేస్ చేసుకొని ఏదో ఒక స్క్రిప్ట్, ఒక టాస్క్ ఇచ్చి దాన్నే ప్రాజెక్ట్ చేపిస్తారు. అట్లా. అంతేగాని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే అసలు అర్థం ఏందంటే అక్కడ జరిగేదాన్ని లైవ్ తీసుకొని నిన్నక్కడికి నో, నో, నో అట్లా జరగదది. జస్ట్ సినారియో బేస్డ్ ప్రాజెక్ట్. రియల్ టైమ్ సినారియో బేస్డ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అక్కడ జరిగే విధానం ఓహ్! ఇది ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇదే ఇట్లా ఇక్కడ ఆన్‌లైన్‌లో చూపించొచ్చు. అట్లా. సో, ఇది వాస్తవంగా సాఫ్ట్‌వేర్ జాబ్ మోడల్. హ్మ్. సో, ఇది so let us stop here for today and discuss tomorrow. Thank you. Thank you so much and see you tomorrow.